ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. పీజీసీ ప్రిపరేషన్లో భాగంగా మనం ఇవాళ ఆప్టిక్స్లో కొంత పార్ట్ స్టడీ చేద్దాం. ఓకేనా? పీజీసీ సిలబస్లో ఆప్టిక్స్లో ఫస్ట్ ఇచ్చింది మ్యాట్రిక్స్ మెథడ్ ఇన్ పెరాక్సియల్ ఆప్టిక్స్. ఓకే. జనరల్గా మనం ఆప్టిక్స్ని రెండు బ్రాంచెస్ కింద డివైడ్ చేయొచ్చు. జామెట్రికల్ ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్. జామెట్రికల్ ఆప్టిక్స్ ఆ పేరులోనే ఉంది. ఇట్ డీల్స్ విత్ ది geometry of the optics. In other words, ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫార్మేషన్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంది, ఇలా ఆబ్జెక్ట్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి స్టడీ చేసేదాన్ని జియోమెట్రికల్ ఆప్టిక్స్ అంటారు. ఫిజికల్ ఆప్టిక్స్ అంటే అది కాదు. ఫిజికల్ ఆప్టిక్స్ అంటే నేచర్ ఆఫ్ లైట్ గురించి. ఓకేనా? నేచర్ ఆఫ్ లైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, దాని నేచర్ కదా, లైట్ యొక్క నేచర్, అది ఫిజికల్ ఆప్టిక్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం జామెట్రికల్ ఆప్టిక్స్ ని రే ఆప్టిక్స్ అని కూడా అంటారమ్మా. రే ఆప్టిక్స్. ఓకేనా? జియోమెట్రికల్ ఆప్టిక్స్ ని రే ఆప్టిక్స్ ఎందుకు అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రేని స్కీమాటిక్ గా చూపించంటే మనం జనరల్ గా ఎలా గీయాలి? లైట్ అనేది వేవ్ కాబట్టి జనరల్ గా మనం ఇలా వేవీగా చూపించాలి లైట్ అంటే. కానీ జియోమెట్రికల్ ఆప్టిక్స్ లో మనం ఈ వేవీ నేచర్ ని ఇగ్నోర్ చేసి లైట్ ని ఒక రే కింద ఇండికేట్ చేస్తాం. అందుకే లైట్ రే అంటాం. అది సబ్స్టాన్షియేట్ చేసుకోగలమా లేదా అంటే మనం అలా రాయడం కరెక్టా తప్ప. ఆ వేవీ నేచర్ ని ఇగ్నోర్ చేసి ఒక రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఉన్న ఒక రే లాగా దాన్ని చూపించొచ్చా అంటే చూపించవచ్చు. ఎప్పుడు చూపించగలం? మనం డీల్ చేసే మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెన్సెస్ తీసుకోండి. ఆ లెన్సెస్ యొక్క సైజ్ ఈజ్ వెరీ లార్జ్ వెన్ కంపేర్డ్ టు ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఓకేనా? అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లైట్ ని వీ కెన్ అప్రాక్సిమేట్ ఇట్ టు బి ఎ రే. అందుకే దీన్ని రే ఆప్టిక్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎప్పుడు అప్లై అవ్వదు? లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఆబ్జెక్ట్ యొక్క సైజెస్ తో, అంటే లెన్సెస్ తో కంపేర్ చేసేటట్టుగా ఉందనుకోండి, అప్పుడు ఇలా అప్రాక్సిమేట్ చేయకూడదు. ఓకేనా? సో జనరల్ గా మనం తీసుకున్న లెన్సెస్ వాటి ఫోకల్ లెంగ్స్ 50 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ ఇలా ఉంటాయి కదా. రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ కూడా 100 సెంటీమీటర్స్ అలా ఉంటాయి. సో ఆ లెన్సెస్ యొక్క మెజర్మెంట్స్ they are far more larger than the wavelength of light. So you can approximate the light to be a ray. That's why it is known as ray optics. Okay na? So geometrical optics lo కొన్ని basics ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్ అనుకోండి. ఓకేనా? లెన్స్ అనుకోండి, ఇది యాక్సెస్. ఓకేనా? యాక్సెస్. ఇప్పుడు ఈ లెన్స్ మీద ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది. ఓకేనా? మనం ఈ మ్యాట్రిక్స్ మెథడ్ లో ఏం చేస్తామంటే we assign coordinates to a light ray. దానికి కొన్ని కోఆర్డినేట్స్ అసైన్ చేస్తాం. ఏంటి ఆ కోఆర్డినేట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత హైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ ఉంది. ఈ పి అనే పాయింట్ దగ్గర లైట్ రే యొక్క కోఆర్డినేట్స్ ఎంత అంటే ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, అంటే ఎక్స్ కామా రెండో కోఆర్డినేట్స్ ఏంటి? యాంగిల్. యాంగిల్ అంటే ఏ యాంగిల్? ఈ యాక్సెస్ తో ఈ లైట్ రే చేసే యాంగిల్ అంటే ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆల్ఫా అనుకోండి. సో మనం కోఆర్డినేట్స్ ఎలా అసైన్ చేస్తాం? ఎక్స్ ఆల్ఫా ఈజ్ దే ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది లైట్ రే అట్ ది పాయింట్ పి. ఓకేనా? ఒకటేమో యాక్సెస్ నుంచి డిస్టెన్స్ అంటే హైట్, ఇన్ అదర్ వర్డ్స్. రెండోది ఏంటి? ది యాంగిల్ విచ్ దిస్ లైట్ రే మేక్స్ విత్ ది యాక్సెస్. ఓకేనా? అంటే యాక్సెస్ తో అంటే యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్న ఒక ఇమాజినరీ లైన్ తో అది చేసే యాంగిల్. ఓకేనా? సో జనరల్ గా కోఆర్డినేట్స్ ని ఎక్స్ కామా ఆల్ఫాతో ఇండికేట్ చేస్తారు. అందుకే x1 ఆల్ఫా 1, x2 ఆల్ఫా 2 అలా అంటాం. ఇంకో ఆల్టర్నేట్ అప్రోచ్ ఉందండి. ఏంటంటే ఆప్టికల్ డైరెక్షన్ కొసైన్ అని ఒకటి డిఫైన్ చేస్తారు. ఆప్టికల్ డైరెక్షన్ కొసైన్, దాన్ని లాండాతో ఇండికేట్ చేస్తారు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే లాండా ఈజ్ ఈక్వల్ టు న్యూ కాస్ జై అని డిఫైన్ చేస్తారు. జై అంటే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఆల్ఫా అంటే ఏంటి? యాక్సెస్ తో చేసే యాంగిల్. ఓకేనా? జై అంటే ఎలా తీసుకోవాలి? ఈ నార్మల్ తో చేసే యాంగిల్ అనుకోవాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ అది ఏమవుతుంది? 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా? సో ఇన్ ఆఫ్ కోర్స్ న్యూ సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా? సో మనం కోఆర్డినేట్స్ ని రెండు రకాలుగా అసైన్ చేయొచ్చు. ఎక్స్ ఆల్ఫా అని ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆప్టికల్ డైరెక్షన్ కొసైన్ తీసుకుంటే లాండా కామా ఎక్స్ అని కూడా డిఫైన్ చేయొచ్చు.
సో ఈ మెథడ్ లో కోఆర్డినేట్స్ ఏమవుతాయి, λ1 x1 అలాగే λ2 x2 ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది ఒక లైట్ రేకి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కోఆర్డినేట్స్ అసైన్ చేయడం అనేది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీకు ఈ చాప్టర్ పేర్లు బట్టి అర్థమైపోతుంది. మ్యాట్రిక్స్ మెథడ్. మ్యాట్రిక్స్ మెథడ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ లైట్ రే ప్రాపర్టీస్ అంటే ట్రాన్స్లేషన్, రిఫ్రాక్షన్ వీటన్నిటిని కూడా మ్యాట్రిసెస్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా, ఎక్స్ప్రెస్ చేసి ఆ మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయడం ద్వారా లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్స్ చేయడం ద్వారా మనం ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా చెప్తాం. ఓకేనా, సో ఆ కోఆర్డినేట్స్ ని మ్యాట్రిసెస్ ఫామ్ లోకి తీసుకొచ్చి ఆ మ్యాట్రిసెస్ ద్వారా మనం క్యారెక్టరిస్టిక్స్ చెప్తాం అన్నమాట. ఓకేనా, లైట్ రేకి సంబంధించి జనరల్ గా ట్రాన్స్లేషన్ ఒకటి, ట్రాన్స్లేషన్ రెండోది రిఫ్రాక్షన్. లెన్స్ సిస్టమ్స్ లో ఈ రెండు ఇంపార్టెంట్ కదా. ట్రాన్స్లేషన్ అంటే మీకు తెలుసు, ఒక హోమోజీనియస్ మీడియంలో అంటే ఒకే మీడియంలో లైట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ట్రావెల్ చేయడాన్ని ఏమంటారు, ట్రాన్స్లేషన్ అంటారు. అఫ్ కోర్స్ అది ఎయిర్ లో అవ్వచ్చు, గ్లాస్ లో అవ్వచ్చు, వాటర్ లో అవ్వచ్చు. మీడియం చేంజ్ అవనంతసేపు లైట్ ప్రాపగేట్స్ ఇన్ ఏ రెక్టిలీనియర్ మేనర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ విచ్ ఇస్ కాల్డ్ ట్రాన్స్లేషన్. అంటే మీరు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళటం, కాలేజ్ నుంచి అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం, ఇవన్నీ ఏంటి, ట్రాన్స్లేటరీ మోషన్ కదా. రిఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుగా మీకు, మీడియం కనుక చేంజ్ అయితే లైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్, ఇది ఒక లైట్ రే. లైట్ రే ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ దాకా ట్రాన్స్లేషన్ జరిపింది ఒకే మీడియంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియం ఎయిర్ అనుకోండి, ఇప్పుడు లెన్స్ మీద పడుతుంది కదా. లెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది గ్లాస్ తో తయారు చేసాం అనుకోండి. సో ఇక్కడ ఏమైంది, దేర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ మీడియం. ఓకే, లైట్ అనేది ఎయిర్ నుంచి గ్లాస్ లోకి ఎంటర్ అవుతుంది. వెన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ మీడియం లైట్ అండర్గోస్ రిఫ్రాక్షన్. అంటే ఏంటి, ఇలా వెళ్లాల్సిన లైట్ రే కాస్త, అంటే ఒకవేళ ఈ లెన్స్ లేకపోతే ఇలా వెళ్ళేది, లెన్స్ ఉండడం వల్ల ఇట్ బెండ్స్. ఓకేనా, ఇట్ రిఫ్రాక్ట్స్ అండ్ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ హియర్. ఓకే, సో రిఫ్రాక్షన్ అంటే ఐడియా ఉంది కదా, బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ఎంటర్స్ ఎ డిఫరెంట్ మీడియం. ఓకే, దాన్ని మనం రిఫ్రాక్షన్ అంటాం. సో లెన్స్ సిస్టమ్స్ లో మనకి ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మా, ట్రాన్స్లేషన్, రిఫ్రాక్షన్. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్లేషన్ కో మ్యాట్రిక్స్ ఉంటుంది, రిఫ్రాక్షన్ కో మ్యాట్రిక్స్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ని T తో డినోట్ చేస్తారు. ఇట్ ఈస్ గివెన్ బై 1 0 D by mu 1. D by mu లో D అంటే ఏంటి, ఎంత డిస్టెన్స్ పాటు అది ట్రాన్స్లేటరీ మోషన్ లో ఉందో అది D. మ్యూ అంటే ఏంటి, ఏ మీడియంలో అది ట్రాన్స్లేట్ అవుతుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు డెట్ టీ ఎంత చెప్పండి ఎవరైనా, డెట్ టీ ఎంత, డిటర్మినెంట్ ఎంత మై మ్యాట్రిక్స్ ది 1. ఓకే, అదొకటి. అలాగే రిఫ్రాక్షన్ ఎఫెక్ట్ ని స్టడీ చేయడానికి ఒక మ్యాట్రిక్స్ ఉంది, అది 1 -p 0 1. ఇక్కడ p అంటే అర్థం ఏంటంటే వేర్ p is equal to mu2 minus mu1 by r. ఓకే, రిఫ్రాక్షన్ అన్నప్పుడు మీకు చెప్పాను కదా, అసలు లైట్ ఎప్పుడు రిఫ్రాక్ట్ అవుతుంది, ఒకే మీడియంలో వెళ్తున్నంత సేపు దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రిఫ్రాక్షన్. వెన్ దెర్ ఇస్ ఎ మీడియం చేంజ్ ఇట్ అండర్గోస్ రిఫ్రాక్షన్, స్లైట్ బెండింగ్. ఓకేనా, when compared to the initial direction. ఓకేనా, సో ఆ రిఫ్రాక్షన్ అన్నప్పుడు రెండు మీడియా ఉంటాయి కదా. సో mu1 mu2 ఏంటి, ఇక్కడ ఆ రెండు మీడియా యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఇక్కడ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఎప్పుడు అప్లై అవుతుంది, p is equal to mu2 minus mu1 by r ఎప్పుడు అప్లై అవుతుంది, when light is entering from a medium of refractive index mu1 into a medium of refractive index mu2. mu1 నుంచి mu2 కి వెళ్తున్నప్పుడు అప్పుడు p కి ఎంత ఫార్ములా, mu2 minus mu1 by r. r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, తెలుసు కదా, ఒక లెన్స్ యొక్క సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, సో 1 - p 0 1 అనేది ఇట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఆబ్వియస్లీ డెట్ ఆర్ కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ p ని రిఫ్రాక్టివ్ పవర్ అని కూడా అంటారు, రిఫ్రాక్టివ్ పవర్, రిఫ్రాక్టివ్ పవర్ అంటారు. ఓకే, సో ఈ రెండు అయినాయి కదా. జనరల్ గా ఒక లెన్స్ సిస్టమ్ మీద లైట్ పడినప్పుడు
ఓన్లీ ట్రాన్స్లేషన్ ఓన్లీ రిఫ్రాక్షన్ ఉండవు కదా, బోత్ ఆఫ్ దెమ్ రెండు ఉంటాయి. కొంత దూరం పాటు ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండి లెన్స్ మీద పడగానే రిఫ్రాక్ట్ అయ్యి, ఓకేనా, మళ్ళీ రిఫ్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ అండర్గోస్ ట్రాన్స్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్లో చూడండి, ఏ నుంచి బి దాకా ట్రాన్స్లేషన్, ఇక్కడ ఈ పాయింట్ సి అనుకోండి, బి దగ్గర రిఫ్రాక్షన్, బి నుంచి సికి మళ్ళీ ట్రాన్స్లేషన్, సి దగ్గర మళ్ళీ రిఫ్రాక్షన్, సి టు డి ఏంటి ట్రాన్స్లేషన్. సో మనకేమవుతాయి, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ట్రాన్స్లేషన్ రిఫ్రాక్షన్ ఇలా టోటల్గా చాలా ఉంటాయి, ఓకేనా. సో ఈ క్యూములేటివ్ ఎఫెక్ట్ని, ట్రాన్స్లేషన్ రిఫ్రాక్షన్ తాలూకు టోటల్ ఎఫెక్ట్ని స్టడీ చేయడానికి ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఓకేనా. దాన్ని సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటారు. సిస్టమ్ మ్యాట్రిక్స్ ఈస్ డినోటెడ్ బై ఎస్. సిస్టమ్ మ్యాట్రిక్స్ ఉన్న జనరల్ ఫామ్ ఏంటంటే బి మైనస్ ఏ మైనస్ డి సి. ఇక్కడ ఏబిసిడిని ఏమంటారంటే గాషియన్ ఎలిమెంట్స్ అంటారు, గాషియన్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ మీరు సిస్టమ్ మ్యాట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ రిఫ్రాక్షన్ మ్యాట్రిసెస్, ఓకేనా. ఇప్పుడు పై కేసులో చూడండి, మనకి సిస్టమ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, సి నుంచి డికి ట్రాన్స్లేషన్ అంటే రివర్స్ లో గుణించాలమ్మా, ఈ ఏ నుంచి డి తీసుకోకూడదు, డి నుంచి ఏ రావాలి సిస్టమ్ మ్యాట్రిక్స్ రావాలండి. సో డి నుంచి సికి ట్రాన్స్లేషన్ మల్టిప్లైడ్ బై రిఫ్రాక్షన్ అట్ సి అండ్ దెన్ ట్రాన్స్లేషన్ బిట్వీన్ సి అండ్ బి అండ్ దెన్ రిఫ్రాక్షన్ అట్ బి అండ్ అగైన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ బి టు ఏ. అలా రివర్స్ ఆర్డర్ లో మనం ఆ మ్యాట్రిసెస్ అన్నిటిని మల్టిప్లై చేసుకుంటా వస్తే యూ విల్ హ్యావ్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ జనరల్ ఫార్మ్ ఈస్ గివెన్ బై బి మైనస్ ఏ మైనస్ డిసి. మీకు తెలుసు కదా మ్యాట్రిసెస్ లో det AB is equal to det A into det B, అంతే కదా. సో సిస్టమ్ మ్యాట్రిక్స్ ఈజ్ సింప్లీ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ అండ్ టీ కాబట్టి ఎస్ యొక్క డిటర్మినెంట్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది, ఓకేనా. సో det S is equal to ఎంత అంటే n, det S equal to 1. మామూలుగా మనం det S గాషియన్ ఎలిమెంట్స్ కడితే BC మైనస్ AD అవుతుంది, అంతేగా. BC మైనస్ AD ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 1. ఓకే, సో సిస్టమ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా 1 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ తర్వాత ఒక లెన్స్ సిస్టమ్ తీసుకుని ఈ సోకాల్ సిస్టమ్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇదంతా డెరివేషన్ చేస్తాం. యాక్చువల్గా చేసి మనం కొన్ని కండిషన్స్ రాబడతాం. ఇమేజ్ ప్లేన్ కి కండిషన్ ఒకటి ఉంది, ఇమేజ్ ప్లేన్ కి కండిషన్ ఏంటి కండిషన్ అంటే BD2 plus AD1 D2 minus CD1 minus D equal to 0. Of course small a small b ఇవన్నీ కూడా గాషియన్ ఎలిమెంట్స్, అవి మీకు తెలుసు. D1 D2 ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ సిస్టమ్ ఇలా తీసుకుంటే D1 అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, D2 అనేది ఇమేజ్ డిస్టెన్స్, ఓకే, అంతే కదా. లెన్స్ చేసే పని ఏంటి, ఇట్ ప్రొడ్యూసెస్ ఎన్ ఇమేజ్, అంతే కదా. ఒక ఆబ్జెక్ట్ కి సేమ్ అలాగే ఉన్న ఇంకో ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేయడమే కదా లెన్స్ బాధ్యత. సో D1 D2 ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ అన్నమాట. సో ఇమేజ్ ప్లేన్ కండిషన్ ఇది BD2 ప్లస్ AD1 D2 మైనస్ 0, ఓకేనా. అలాగే మనకి ఒక జనరల్ ఫామ్ ఉంది, మ్యాగ్నిఫికేషన్ పరంగా ఒక ఫార్ములా ఉంది సిస్టమ్ మ్యాట్రిక్స్ కి. ఏంటది, 1/m మైనస్ A 0m, ఓకేనా. మీకు ప్రాబ్లమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ మ్యాట్రిక్స్ ఇచ్చేసారు, న్యూమరికల్ గా ఇస్తారు, ఇలా సింబల్స్ లో కాకుండా ఇచ్చి ఆ లెన్స్ సిస్టమ్ కి మ్యాగ్నిఫికేషన్ ఎంత అని అడుగుతారు. మనం ఏం చేయాలి, ఆ ఇచ్చిన న్యూమరికల్ వాల్యూస్ ఉన్న మ్యాట్రిక్స్ ని యూ హ్యావ్ టు కంపేర్ ఇట్ విత్ దిస్ మ్యాట్రిక్స్ 1/m మైనస్ A 0m తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇలా ఉందనుకోండి, ఎలాగా 1/5 సమ్ 2 మైనస్ 2 0 3 5 ఉందనుకోండి, మనం ఈజీగా ఏం చెప్పొచ్చు, మ్యాగ్నిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ 5 అని చెప్పచ్చు, ఓకేనా. అలాగే ఈ ఏ అనే ఎలిమెంట్ ఉంది కదా, అది కూడా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే దట్ ఏ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అండి. ఏ ఈక్వల్స్ 1/f. మీకు తెలుసు కదా రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఏమంటారు, పవర్ ఆఫ్ ద లెన్స్ అంటారు. పవర్ P తో డినోట్ చేస్తారు దాన్ని, ఓకేనా. దీన్ని డయాప్టర్స్ లో కొలుస్తారమ్మా. పవర్ ఆఫ్ ద లెన్స్ ఎందులో కొలుస్తారు, డయాప్టర్స్ లో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ 50 సెంటీమీటర్స్ అన్నాను నేను.
పవర్ ఎంత 1/f కదా, అంటే 1/50 సెంటీమీటర్స్ అంటే 0.5 వేసుకోవాలి కదా. 0.5 అంటే ఎంత 2 డయాప్టర్స్. ఓకే, సో అఫ్ కోర్స్ మీరు ఫోకల్ లెంగ్త్ వాల్యూ సెంటీమీటర్ లో తీసుకుంటానంటే ఫార్ములాని ఎలా మార్చుకోవాలి, 100/f అని మార్చుకోవాలి. ఓకేనమ్మా, అప్పుడు 100/50 వేసుకుంటే పవర్ ఎంత అవుతుందంటే 2 డయాప్టర్స్ ఉంటుంది. మనకి ప్రాక్టికల్ గా మనం ఏదన్నా స్పెక్టికల్స్ ఈ ఆప్థాల్మాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోకల్ లెంగ్త్ కంటే పవర్ ని ఎక్కువ వాడతారు వాళ్ళు, ప్రాక్టికల్ గా యూజ్ చేసే యూనిట్ అది. ఓకేనా, పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఈస్ నథింగ్ బట్ ది రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంగ్త్. ఓకే, సో మనం పవర్ ఇస్తే కనుక ఫోకల్ లెంగ్త్ కట్టగలగాలి, ఫోకల్ లెంగ్త్ ఇస్తే పవర్ క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఓకేనా, సో సింపుల్లీ రెసిప్రోకల్ అనమాట, ఒకదానికొకటి రెసిప్రోకల్ గా ఉంటాయి. సో ఈ సిస్టమ్ మ్యాట్రిక్స్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఐడియా ఉండాలమ్మా. ఎక్స్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్మ్ 1/m - a 0m ఫార్మ్ ఐడియా ఉంటే న్యూమరికల్ గా ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ చూసుకొని మీరు ఏం కట్టచ్చు, ఫోకల్ లెంగ్త్ కట్టచ్చు. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి ఫోకల్ లెంగ్త్ ఎంత అవుతుంది, సారీ ఈ లెన్స్ సిస్టమ్ కి ఫోకల్ లెంగ్త్ ఎంత అవుతుంది, 1/2. వితౌట్ స్పెసిఫైయింగ్ యూనిట్స్, డోంట్ టెల్ ఎనీథింగ్, యూనిట్స్ ఉండాలి కదా. 1/2 ఏంటమ్మా అది, డిఫాల్ట్ యూనిట్ ఏంటి, ఎస్ఐ కదా. 1/2 మీటర్స్ అనమాట, అంతేగా. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలుస్తుంది చూస్తే, అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 1/a కదా. ఎఫ్ ఈక్వల్ టు 1/a అంటే 1/2 మీటర్స్ అంటే 0.5 మీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్లు. ఓకేనా, సో ఫోకల్ లెంగ్త్ చెప్పచ్చు, అలాగే మనం ఏం చెప్పచ్చు, మ్యాగ్నిఫికేషన్ కూడా చెప్పచ్చు ఇలా కంపేర్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఓకే చూడండి, సిస్టమ్ మ్యాట్రిక్స్ ఫర్ ఎ థిన్ లెన్స్. ఒక థిన్ లెన్స్ కి సిస్టమ్ మ్యాట్రిక్స్ ఎంత ఉంటుంది అనేది కూడా అడగచ్చు. ఓకేనా, థిక్ లెన్స్ కి హైలీ అన్లైక్లీ, ఎందుకంటే ఆ ఫార్ములా చాలా రాబస్ట్ గా ఉంటుంది. ఓకేనా, సిస్టమ్ మ్యాట్రిక్స్ ఫర్ థిన్ లెన్స్ ఎంత అంటే 1 - p1 - p2 0 1. ఓకే, ఫర్ థిన్ లెన్స్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటే ఇది. p1 p2 లో ఏంటి, రిఫ్రాక్టివ్ పవర్స్. ఓకేనా, రిఫ్రాక్టివ్ పవర్స్ ఆఫ్ ద 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. ఓకే, a lens has 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ కదా. సో థిన్ లెన్స్ అంటే మనం ఏం చేసుకుంటాం, జనరల్ గా మనం ఆ థిక్నెస్ టీ అనేది తక్కువ అనుకుంటాం. ఓకేనా, తక్కువ అనుకుంటాం కాబట్టి అప్రాక్సిమేట్ చేస్తాం, చేసినప్పుడు మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఓకేనా, సో అలాగే మీకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బై కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే R1 పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చెప్పండి. R1 అంటే ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఐడియా ఉంది కదా, ఎలా తీయాలి, ఈ సర్ఫేస్ తో ఒక స్పియర్ ఊహించుకోవాలి. ఊహించుకుంటే ఆ స్పియర్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో అదే R1. అలాగే దీని యొక్క R2 ఎలా వస్తుంది, దీంతో ఒక స్పియర్ ఊహించుకుంటే ఆ స్పియర్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో అది ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, జనరల్ గా మనకి R1 రైట్ సైడ్ కి వెళ్తుంది కదా, అంటే R1 పాజిటివ్, R2 ఏమో లెఫ్ట్ సైడ్ కి వెళ్ళింది కదా నెగిటివ్. ఆప్టిక్స్ లో ఎప్పుడు కూడా టువర్డ్స్ రైట్ సైడ్ అన్నప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. సో ఫర్ బై కాన్వెక్స్ లెన్స్ R1 is positive and R2 is negative. ఫర్ ఏ కాన్కేవ్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే ఆపోజిట్ గా ఉంటుంది. ఓకేనా, R1 నెగిటివ్ ఉంటుంది, R2 పాజిటివ్ ఉంటుంది. ఓకేనా, సో సైన్ కన్వెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆప్టిక్స్ లో. ఓకేనా, సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. మన డిస్టెన్స్ ఇన్ని మీటర్లు ఇన్ని సెంటీమీటర్లు అని చెప్పడం కాదు, అది మైనస్ ఆ ప్లస్ చూసుకోవాలి. ఓకేనా, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి, టువర్డ్స్ రైట్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి. అందుకే చూడండి, కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ పాజిటివా నెగిటివా, కాన్వెక్స్ లెన్స్ లైట్ రే వచ్చి ఇలా పడింది, ఇమేజ్ ఇక్కడ ఫోకస్ అయింది, సో ఈ డిస్టెన్స్ నే కదా ఫోకల్ లెంగ్త్ అంటాం, అది టువర్డ్స్ రైట్ సైడ్ ఉంది కదా, సో పాజిటివ్. కాన్కేవ్ లెన్స్ కి ఏమవుతుంది అంటే ఇమేజ్ ఎటు ఫామ్ అవుతుంది తెలుసు కదా మీకు, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే నెగిటివ్. ఓకేనా, అంటే ఫోకల్ లెంగ్త్ నెగిటివ్. సో డిపెండింగ్ ఆన్ ది లెన్స్, నేచర్ ఆఫ్ ద లెన్స్, సైన్ కన్వెన్షన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, అంటే ఎలాగైతే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసినప్పుడు
వర్క్ డన్ బై ద గ్యాస్ అంటే పాజిటివ్ అని, వర్క్ డన్ ఆన్ ది గ్యాస్ అంటే నెగిటివ్ అని, ఇలా కొన్ని కన్వెన్షన్స్ పెట్టుకుంటాం. కన్వెన్షన్స్ లో కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. అదేమి రూల్ కాదు అది. అఫ్ కోర్స్ కన్సిస్టెన్సీ అంటే మళ్ళీ నీకు ఒకలాగా, మళ్ళీ ఇప్పుడు శ్రీనివాస్కి ఒకలాగా, మన సౌజన్యకి ఒకలాగా అలా అని కాదు నేను చెప్పేది. మనం యూనిఫైడ్ గా ఒక కన్వెన్షన్ ఫాలో అయిపోవాలి అంతే. అది ఎందుకని ప్రశ్నించలేము, అలా ఒక మెథడ్ లో ఫాలో అయిపోవడం అన్నమాట. ఓకే, సో సిస్టమ్ మ్యాట్రిక్స్ యొక్క థిన్ లెన్స్ ఇంపార్టెంట్. తర్వాత లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు కదా, లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f ఈక్వల్స్ మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇది దేనికి? థిన్ లెన్స్ కి. ఓకేనా. తర్వాత రెండు లెన్సెస్ ఉన్నాయి, వాటి ఫోకల్ లెంగ్త్ f1, f2 అనుకోండి. రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఏంటి? 1/f1 ప్లస్ 1/f2. ఇది ఎప్పుడు రెండు లెన్సెస్ జాయిన్ అయిపోయి ఉంటాయి, when there is no separation between them. అలా కాకుండా రెండు లెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ x డిస్టెన్స్ తో సెపరేట్ అయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు 1/f is equal to 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1f2. ఓకేనా. సో రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ కడతం కూడా మనకి ఆ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఓకేనా. సో ఇవి. తర్వాత కార్డినల్ పాయింట్ లోకి వెళ్దాం. ఓకే, కార్డినల్ పాయింట్స్ ఎన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఉంటాయండి. ఓకే, కార్డినల్ పాయింట్స్ ఎన్ని అంటే 6 అమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 6 లో మొత్తం ఎన్ని ఉంటాయంటే 3 జతలు ఉంటాయి. 2 2 2. రెండేమో ఏముంటాయి అంటే ప్రిన్సిపల్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. తర్వాత ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. ఫోకల్ పాయింట్స్ అనొచ్చు, అఫ్ కోర్స్ వాటితో ఇంకోలా డిఫైన్ ఫోకల్ ప్లేన్స్ అనొచ్చు. తర్వాత నోడల్ పాయింట్స్. ఓకే, సో కార్డినల్ పాయింట్స్ అనేవి కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ ఉండే పాయింట్స్ అన్నమాట ఒక లెన్స్ సిస్టమ్ కి. అవి ఎన్ని ఉంటాయి అంటే 6 ఉంటాయి. ఓకేనా. దెర్ ఆర్ 6 కార్డినల్ పాయింట్స్, అవుట్ ఆఫ్ విచ్ యూ విల్ హ్యావ్ 3 pairs, 2 principal points or 2 principal planes, 2 focal planes and 2 nodal planes. ఓకే, ప్రిన్సిపల్ ప్లేన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. ఓకే, నోడల్ పాయింట్స్ కి ఏంటంటే యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ 1 ఉంటుంది. ఫోకల్ పాయింట్స్ అంటే చెప్తాను. ఫోకల్ పాయింట్స్ అంటే ఏం లేదు, 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి f1 f2 అని. f1 దగ్గర ఆబ్జెక్ట్ ని పెడితే ఇమేజ్ ఎలా బయటకు వస్తుంది అంటే మనకి ప్యారలల్ రేస్ బయటకు వస్తాయి, నో ఇమేజ్ ఫామ్. ఓకేనా. అలాగే f2 దగ్గర అంటే ప్యారలల్ రేస్ వస్తే ఇమేజ్ ఏమో f2 దగ్గర ఫామ్ అవుతుంది. అలాంటి వాటిని ఫోకల్ పాయింట్స్ అంటారు. ఓకే, మనకి డెఫినేషన్స్ ఇవి కాదు, ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏవేవి ఎన్ని ఉంటాయి అనేది ఇంపార్టెంట్. తర్వాత డిస్టెన్సెస్ అవి ఎక్కడ లొకేట్ అవుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ పాయింట్స్ యొక్క లేదా ప్రిన్సిపల్ ప్లేన్స్ యొక్క డిస్టెన్సెస్ ని ఆల్ఫా బీటాతో ఇండికేట్ చేస్తారు. ఆల్ఫా ఫార్ములా 1 - b/a. ఓకేనా. 2 ప్రిన్సిపల్ ప్లేన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒకదాని డిస్టెన్స్ 1 - b/a, ఇంకో దాని డిస్టెన్స్ c - 1/a. ఓకే, అలాగే నోడల్ ప్లేన్స్ యొక్క డిస్టెన్సెస్ ని గామా డెల్టాతో ఇండికేట్ చేస్తారు. గామాకి ఫార్ములా సేమ్ ఆల్ఫాకి ఫార్ములానే ఉంటుంది, 2 ఈక్వల్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీటా, c - 1/a. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా చాలాసార్లు అడిగారు, ప్రిన్సిపల్ ప్లేన్స్ నోడల్ ప్లేన్స్ ఒకే డిస్టెన్స్ లో ఉంటాయి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ దే కోయిన్సైడ్, 2 కోయిన్సైడ్ అవుతాయి. ఎప్పుడంటే లెన్స్ సిస్టమ్ కి 2 వైపులా ఉన్న మీడియం ఒకటే అయితే గనక దే కోయిన్సైడ్. ఓకే, సో అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏంటి, గామా ఈక్వల్స్ ఆల్ఫా అండ్ డెల్టా ఈక్వల్స్ బీటా. ఓకే, అవి ఇంపార్టెంట్. సో ఇలా ఇంపార్టెంట్ కార్డినల్ పాయింట్స్ ఉంటాయమ్మా. ఇందులో మళ్ళీ ఆల్ఫాకి ఒక ఫార్ములా, జనరల్ ఫార్ములా కూడా t/2 ఉంది. అలాగే ఇది -t/2. ఓకే, సో కార్డినల్ పాయింట్స్ అంటే ఇవి. అంటే నేను ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లా, మనం ఇంకా డీల్ చేయాలి కదా. వాట్ ఈస్ వాట్ తెలిస్తే చాలు. దేర్ ఆర్ 6 points which have some unique characteristics as far as the lens system is concerned.
విచ్ దే ఆర్ 6 ఇన్ నెంబర్. సో 3 pairs ఉంటాయి. 3 pairs ఏంటి? ప్రిన్సిపల్ పాయింట్స్, ఫోకల్ పాయింట్స్, నోడల్ పాయింట్స్. ప్రిన్సిపల్ పాయింట్స్ అంటే ఏంటి? మ్యాగ్నిఫికేషన్, అది కూడా ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ యూనిటీ ఉండే అంటే 1 ఉండే దాన్ని ప్రిన్సిపల్ పాయింట్స్ అంటారు. నోడల్ పాయింట్స్ అంటే అది కూడా మ్యాగ్నిఫికేషనే, కాకపోతే యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ 1 ఉండేలాగా ఉంటుంది. ఓకేనా? డిస్టెన్సెస్ కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రిన్సిపల్ ప్లేన్స్, యూనిట్ ప్లేన్స్ కోయిన్సైడ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అబరేషన్స్ లోకి వద్దాం. అబరేషన్ సింపుల్ గా డిఫెక్ట్ అంటాం కదా. డిఫెక్ట్ అంటే సమ్ ఏదో ఎర్రర్. ఏంటి అబరేషన్ అంటే ఏంటంటే, మనం ఒక లెన్స్ చేసే పని ఏంటి? మనం ఒక ఆబ్జెక్ట్ ఉంచితే దాని ముందు మనకు అది ఇమేజ్ ని ఫామ్ చేస్తాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ టెలిస్కోప్ లో మీరు ఎక్కడో దూరంగాను చంద్రుడిని చూస్తున్నారు, ఆ చంద్రుడు టెలిస్కోప్ లో ఫామ్ అవుతాడు. దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద మూన్, అంతే కదా. సో మన కళ్ళు కూడా అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువుని చూస్తున్నారంటే ఆ వస్తువు తాలూకు ఇమేజ్ రెటినా మీద ఫోకస్ అవుతుంది, అదే కదా ఇమేజ్ అంటే. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లెన్స్ టు ప్రొడ్యూస్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా ఇమేజ్ ఉండదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ గణేష్ ని పెడితే ఇమేజ్ ఏదో శ్రీనివాస్ లాగో లేదా ఎవరికైనా రావచ్చు. అలాంటప్పుడు మనం లెన్స్ ఇమేజ్ ని కరెక్ట్ గా ఫామ్ చేయలేదని అర్థం. దాన్నే అబరేషన్ అంటారు. ఓకేనా? అబరేషన్స్ బేసిక్ గా 2 types అన్న. బ్రాడ్ గా చెప్తే 2 types. ఏంటి సార్ అంటే, లైట్ వలన వచ్చే అబరేషన్, లెన్స్ వలన వచ్చే అబరేషన్స్. లైట్ వలన అబరేషన్స్ వస్తాయా సార్ అంటే, మంచి లైట్ చెడ్డ లైట్ అని ఉంటాయా అంటే ఉంటాయి. మనం గనక మోనోక్రోమాటిక్ లైట్ తీసుకోకుండా వైట్ లైట్ తీసుకున్నాం అనుకోండి, వైట్ లైట్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్. ఓకే, డిఫరెంట్ కలర్స్ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ వేవ్ లెంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లో విబ్జిఆర్, అంతే కదా, 7 కలర్స్ ఉంటాయి. ఏ కలర్ కి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది? వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్న కలర్ రెడ్, తెలుసు కదా. వైలెట్ నుంచి రెడ్ కి వెళ్తున్నప్పుడు వేవ్ లెంగ్త్ ఇంక్రీజెస్. ఓకే, వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుందంటే అఫ్ కోర్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందని తెలుసు కదా. వేవ్ లెంగ్త్ ఇక్కడ ఎక్కువ మాట్లాడతాం. ఓకేనా? ప్రాబ్లం ఏంటంటే, మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం అంటే నా ఉద్దేశం లెన్స్ అయ్యి ఉండొచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ సెన్సిటివ్ టు వేవ్ లెంగ్త్. మీరు ఈ ఫార్ములా చూస్తే ఏమర్థం అవుతుంది? గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రౌన్ గ్లాసో ఫ్రంట్ గ్లాసో చెప్పాను నేను, 1.5 అని చెప్పాను. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈస్ 1.5. తప్పది, అలా చెప్పకూడదు. ఎందుకని ఇక్కడ నేను చెప్పింది ఏంటి? మ్యూ వాల్యూ ల్యాండాని బట్టి మారిపోద్ది. అందుకని మనం ఏం చెప్పాలి? కరెక్ట్ గా చెప్పాలంటే స్టేట్మెంట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 1.5 ఆర్ సో అండ్ సో ఫర్ this wavelength, for this red color, for this violet color. So the refractive index is sensitive to color. అలా అయితే మనకు ప్రాబ్లం ఏంటి సార్ అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడైతే కలర్ ని బట్టి మారుతుందో ఫోకల్ లెంగ్త్ కూడా మారిపోతుందిగా. ఇందాక లెన్స్ మేకర్స్ ఫార్ములా ఒకటి చెప్పాను కదా, 1/f ఈక్వల్స్ mu minus 1 into 1/r1 minus 1/r2 కదా. ఇక్కడ ఫోకల్ లెంగ్త్ అంటే ఐడియా ఉందిగా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్ అనుకుంటే, ఇందాక చెప్పాను కదా, ఇది ఆబ్జెక్ట్, లైట్ రేస్ వచ్చి లెన్స్ మీద పడతాయి, రిఫ్రాక్ట్ అయ్యి అన్ని మళ్ళీ ఒక చోట మీట్ అవుతాయి కదా, దాన్నే మనం ఇమేజ్ అంటాం. ఇమేజ్ ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అయిందో దాన్నే మనం ఏమంటాం? ఫోకల్ లెంగ్త్ అంటాం. ఓకే, ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా నుంచి మీకు ఏం తెలుస్తుంది? ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్స్ ఆన్ refractive index. The refractive index depends on wavelength or color. So ఇక్కడ ఏమవుతుంది చూడండి, లాండా ఆర్ గ్రేటర్ దెన్ లాండా వి, అంతేనా కాదా? చెప్పండి, కరెక్ట్ తప్పు? వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ గ్రేటర్ దెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్ కలర్. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది చెప్పండి దీని నుంచి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేవ్ లెంగ్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? ఈ ఫార్ములా చూస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో
V కదా, మ్యూ వి గ్రేటర్ దెన్ మ్యూ ఆర్, ఇది కరెక్టే కదా. రెడ్ కి వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఓకేనా. వైలెట్ కి వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, అంటే మ్యూ వి గ్రేటర్ దెన్ మ్యూ ఆర్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఫోకల్ లెంగ్త్ కి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ, ఎఫ్ఆర్ గ్రేటర్ దెన్ ఎఫ్వి. సో ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏంటా ప్రాబ్లం? ఫోకల్ లెంగ్త్ ఇస్ నాట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. అంటే ఇక్కడ నేను డయాగ్రామ్ లో వేసినట్టుగా నీట్ గా ఉండదు పరిస్థితి. ఏమవుతుంది అంటే, మనం గనక వైట్ లైట్ తీసుకుంటే లైట్ రేస్ పడిన తర్వాత రెడ్ కలర్ రేస్ అన్ని ఒక చోట ఫోకస్ అవుతాయి, రెడ్, ఓకేనా. వైలెట్ రేస్ అన్ని కూడా ఒక చోట ఫోకస్ అవుతాయి. సో ఇమేజ్ ఏమవుతుంది మీకు, కలర్డ్ గా ఫామ్ అవుతుంది, కలర్డ్ గా ఉంటుంది. అలాగే అఫ్ కోర్స్ బ్లర్డ్ గా కూడా ఉంటుంది. సో ఇలాంటి అబరేషన్ ఏమంటారు? ఇది కలర్ వల్ల వచ్చిన అబరేషన్ కాబట్టి కలర్ కి వర్డ్ ఏంటి? క్రోమా. మీకు క్రోమా కీ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా లేదో మీకు. న్యూస్ ఛానల్స్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వెనకాల గ్రీన్ కలర్ క్లాత్ కడతారు, ఓకేనా. ఆ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనం తర్వాత ఎడిట్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ ఉపయోగిస్తే కాంట్రాస్ట్ బాగుండి తర్వాత క్రోమాకి వాడినప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలిమినేట్ అవుతుంది. క్రోమా అంటే కలర్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో కలర్ కారణంగా వచ్చిన అబరేషన్ కాబట్టి ఇది, ఈ అబరేషన్ పేరు ఏంటి? క్రోమాటిక్ అబరేషన్, ఓకేనా. క్రోమాటిక్ అబరేషన్, క్రోమాటిక్ అబరేషన్, ఓకే. సో క్రోమాటిక్ అబరేషన్ కి నిందించాల్సింది ఎవరిని? లెన్స్ నా లైట్ నా? ఎవరిని బ్లేమ్ చేయాలి? లైట్ ని బ్లేమ్ చేయాలి. లైట్ లో మనం తీసుకున్న లైట్ కనుక మోనోక్రోమాటిక్ లైట్, అంటే సింగిల్ కలర్ ఉన్న లైట్ కాకపోతే, సోడియం ల్యాంప్ లాగా సింగిల్ కలర్ ఉన్న లైట్ కాకపోతే, అందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి, అంటే డిఫరెంట్ వేవ్ లెంగ్స్ ఉంటాయి కాబట్టి, వేవ్ లెంగ్త్ ని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుద్ది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టి ఫోకల్ లెంగ్త్ మారుద్ది. సో డిఫరెంట్ కలర్స్ కి ఫోకల్ లెంగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఓకేనా. యాజ్ ఎ రిజల్ట్ ఇమేజ్ ఏమవుతుంది అంటే కలర్డ్ గా, బ్లర్డ్ గా ఫామ్ అవుతుంది. దట్స్ కాల్డ్ క్రోమాటిక్ అబరేషన్, ఓకే. ఇప్పుడు క్రోమాటిక్ అబరేషన్ కి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే క్రోమాటిక్ అబరేషన్ ఫార్ములా అంటే నా ఉద్దేశం ఇండైరెక్ట్ గా ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి, అంతే కదా ఫార్ములా. ఈ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే క్రోమాటిక్ అబరేషన్ అంత ఎక్కువ ఉన్నట్టే కదా. ఒమేగా ఇంటూ ఎఫ్ అన్న, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. ఒమేగా అంటే ఏం లేదు, డిస్పర్సివ్ పవర్ అంటారు, ఓకే. ఒమేగా అంటే డిస్పర్సివ్ పవర్. దానికి ఫార్ములా ఏంటంటే μ2 మైనస్ μ1 బై μ మైనస్ 1, ఓకే. డిస్పర్సివ్ పవర్ కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ ఇవన్నీ దేని ప్రాపర్టీస్ చెప్పండి ఎవరైనా? ఎవరి ప్రాపర్టీస్ అవి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అని ఎవరిని అంటాం మనం జనరల్ గా? లైట్ అని అంటామా? మీడియం అంటే ఇంకా మనం జనరల్ గా ప్రాక్టికల్ గా మాట్లాడితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ అన్నమాట, ఓకేనా. సో లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లెన్స్ యొక్క డిస్పర్సివ్ పవర్ ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి? మెటీరియల్ మీద, అది ఏ మెటీరియల్ తో తయారు చేశారని దాన్ని బట్టి, ఓకేనా. సో మనకి డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ది మెటీరియల్ ఇచ్చి యావరేజ్ ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎఫ్ అంటే మీకు డౌట్, మీరే అడగాలి యాక్చువల్ గా. సార్ ఫోకల్ లెంగ్త్ కాన్స్టెంట్ కాదంటున్నారు కదా, వేరు కలర్స్ వేరుగా ఉంటుందని మీరే చెప్తున్నారు, మరి ఇక్కడ ఎఫ్ అంటే ఎవరు ఫోకల్ లెంగ్త్ సార్ అంటే అది యావరేజ్ ఫోకల్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వైలెట్ కి మధ్యలో ఎల్లో కలర్ ఉందనుకోండి, ఎల్లో కలర్ ఫోకల్ లెంగ్త్ తీసుకోవచ్చు, ఓకే. సో డిస్పర్సివ్ పవర్ ని ఫోకల్ లెంగ్త్ తో, మీన్ ఫోకల్ లెంగ్త్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదే క్రోమాటిక్ అబరేషన్, అదే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. అది ఎంత ఉందనే దానికి అది ఒక కొలబద్ద అన్నమాట, ఓకే. సో క్రోమాటిక్ అబరేషన్ కి ఫార్ములా ఇది. నెక్స్ట్ మనం క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయడానికి, అంటే తగ్గించడానికి 2 టెక్నిక్స్ ఉంటాయి. వాటి ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఓకేనా. ఫస్ట్ది ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? మినిమైజేషన్ ఆఫ్ సిఏ, ఓకేనా. క్రోమాటిక్ అబరేషన్ 2 టెక్నిక్స్, అక్రోమాటిక్ డబ్లెట్, రెండోది ఏం లేదు, 2 కాన్వెక్స్ లెన్సెస్, ఓకే. అక్రోమాటిక్ డబ్లెట్ అంటే పేర్లోనే ఉంది,
క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేసేదాన్ని అక్రోమాటిక్ అంటాం కదా. అక్రోమాటిక్. డబ్లెట్ అంటే ఏంటి? రెండు కదా. ఇందులో ఏం చేస్తారంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ని ఇంకో కేవ్ లెన్స్ ని కలిపేసి ఒక డబ్లెట్ తయారు చేస్తారు. ఓకేనా? దిస్ ఈస్ వాట్ వి కాల్ అక్రోమాటిక్ డబ్లెట్. ఓకేనా? ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ ఫిక్స్డ్, రెండు అతికించేస్తారు. అలాంటి దాన్ని దాన్ని డబ్లెట్ అంటాం కదా, దాన్ని అక్రోమాటిక్ డబ్లెట్ అంటారు. ఓకేనా? ఈ అక్రోమాటిక్ డబ్లెట్ కి ఒక కండిషన్ ఉంది. f1/f2 ఈజ్ ఈక్వల్ టు -ω1/ω2. ఇది ఇంపార్టెంట్ అన్న. దేనికి కండిషన్ ఇది? అలాగా ఒక కాన్కేవ్ లెన్స్ అతికించి ఒక డబ్లెట్ తయారు చేస్తే ఆ డబ్లెట్ కి క్రోమాటిక్ అబరేషన్ ఉండకూడదంటే, ఓకే, క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే వాటి యొక్క ఫోకల్ లెంగ్స్ యొక్క రేషియో, దీనికి ఫోకల్ లెంగ్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ f1 అనుకోండి, కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ f2 అనుకోండి. f1/f2 ఎంత ఉండాలి? నెగిటివ్ ఆఫ్ ω1/ω2. ω1 అంటే ఈ లెన్స్ యొక్క డిస్పర్సివ్ పవర్, ω2 అంటే రెండో లెన్స్ యొక్క డిస్పర్సివ్ పవర్. ఓకేనా? మైనస్ ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరైనా? మైనస్ ఎందుకు వచ్చింది అంటారు? మినిమైజ్ కదా సార్. ఏంటమ్మా? కాన్వెక్స్ ఉంటుంది కదా సార్, నెగిటివ్ సైన్. ఇమేజ్ అనేది నెగిటివ్ వైపు F1 దగ్గర ఫామ్ అవుతుంది. అది కాదమ్మా, అది కాదు కారణం. ఇక్కడ ఏంటంటే మనం కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఒకటి కాన్వెక్స్ ఇంకోటి కాన్కేవ్ అని చెప్తున్నాను కదా. నేను ఏం చెప్పాను? కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ అయితే కాన్కేవ్ లెన్స్ కి నెగిటివ్ కదా. సో +/- రెండు వేరు సైన్స్ ఉన్నప్పుడు రేషియో కూడా నెగిటివ్ అవుతుంది కదా. అంటే ఆ మైనస్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే నువ్వు రెండు సేమ్ తీసుకోకూడదు, ఒకటి కాన్వెక్స్ తీసుకుంటే ఇంకోటి కాన్కేవ్ తీసుకోవాలనే విషయాన్ని చెప్తుంది అనమాట. ఓకేనా? అంతే తప్ప రెండు కాన్కేవ్లు తీసుకుని ఒక డబ్లెట్ తయారు చేస్తే నీకు అప్పుడు మైనస్ ఉండదు కదా రేషియో. సో ఒకటి కాన్వెక్స్ ఇంకోటి కాన్కేవ్ అని చెప్తుంది ఇండైరెక్ట్ గా, మైనస్ గుర్తు. ఓకేనా? ఇది అయిన తర్వాత ఇంకో టెక్నిక్ ఉంది. ఇలా అతికించేసిన కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ డబ్లెట్ కాకుండా 2 కాన్వెక్స్ లెన్సెస్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. ఓకేనా? ఒకదాని ఫోకల్ లెంగ్త్ f2, రెండో దాని ఫోకల్ లెంగ్త్ f2. ఇలా కోయాక్సియల్ గా, అంటే ఒకే యాక్సెస్ ఉంటుంది వీటికి, కోయాక్సియల్ గా సెపరేట్ చేసిన రెండు కాన్వెక్స్ లెన్సెస్ ని ఉపయోగించి కూడా మనం ఏం చేయొచ్చు? క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. ఓకేనా? దానికి ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అక్కడ? x is equal to ω1f2 plus ω2f1 by ω1 plus ω2. ఓకేనా? ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ω1 is equal to ω2 is equal to ω అయితే అంటే అర్థం ఏంటి? రెండు లెన్సెస్ ని ఒకే మెటీరియల్ తో తయారు చేస్తే, అంటే రెండు క్రౌన్ గ్లాస్ రెండు ఫ్రంట్ గ్లాస్ ఇలా తయారు చేస్తే అప్పుడు ఒమేగాస్ ఈక్వల్ గా ఉంటాయి కదా, క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎంత అవుతుంది? x f1 plus f2/2. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. అంటే ఆ రెండు లెన్సెస్ మధ్య సెపరేషన్ ఎంత ఉండాలి? వాటి ఫోకల్ లెంగ్స్ యొక్క యావరేజ్ మీన్ వాల్యూకి ఈక్వల్ అయ్యేలాగా వాటిని సెపరేట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు చాలా సార్లు. ఒక లెన్స్ ఫోకల్ లెంగ్త్ 30 సెంటీమీటర్స్, అంటే f1 30, ఇంకో లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఏమో 60 సెంటీమీటర్స్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండు లెన్సెస్ ని ఉపయోగించి క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ చేయాలంటే సెపరేషన్ ఎంత ఉండాలి? 45. ఓకేనా? సో యావరేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది క్రోమాటిక్ అబరేషన్ సంబంధించిందన్న. సో క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ డ్యూ టు లైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడు లైట్ వల్లనే అబరేషన్స్ రావు, ఒక్కోసారి లెన్స్ వల్ల కూడా వస్తాయి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే లెన్స్ వల్ల వచ్చే అబరేషన్స్. ఓకే, మరి లెన్స్ వల్ల అబరేషన్స్ ఎందుకు వస్తాయి సార్ అంటే, లెన్స్ వల్ల వచ్చే అబరేషన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. అవి ఎందుకు వస్తాయో తర్వాత చెప్తాను. ఓకేనా? లెన్స్ వల్ల వచ్చే అబరేషన్స్ లో ఇంపార్టెంట్ అబరేషన్ ఏంటంటే స్పెరికల్ అబరేషన్, తర్వాత కోమా, నెక్స్ట్ ది ఆస్టిగ్మాటిజం. ఓకేనా? సింపుల్ గా వాట్ ఈస్ వాట్ చెప్తాను, చెప్పిన తర్వాత వాటి ఫార్ములాస్ లోకి వెళ్దాం. స్పెరికల్ అబరేషన్ ఎందుకు వస్తుందంటే ఆ పేరులోనే ఉంది, స్పెరికల్. లెన్స్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది? జనరల్ గా స్పెరికల్ గా ఉంటుంది. అలా స్పెరికల్ గా లెన్స్ సర్ఫేస్ ఉండడం వల్ల
వచ్చే అబరేషన్ స్పెరికల్ అబరేషన్ అంటారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెన్స్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఎలా ఉంది చూడటానికి, నేను గీయడం కొంచెం తేడాగా గీశాను కానీ స్పెరికల్ గా ఉంటుందిగా, దాంతో ఒక స్పియర్ ఫామ్ చేయొచ్చు అని చెప్పాను ఇందాక. స్పెరికల్ గా లెన్స్ సర్ఫేస్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సెస్, ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది, ఓకేనా. మామూలుగా ఈ లెన్స్ లేకపోయి ఉంటే లైట్ రే ఇలా వెళ్ళేది, ఓకేనా. కానీ ఈ లెన్స్ ఉండడం వల్ల తెలుసుగా మీకు, లైట్ ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది, ఓకేనా. అంటే తన ఇనీషియల్ డైరెక్షన్ నుంచి డీవియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డీవియేట్ అయింది అనుకోండి, ఓకే. ఈ యాంగిల్ ఎంత యాంగిల్ అయితే అది డీవియేట్ అయిందో దాన్ని డెల్టా అంటారు. ఈ డెల్టా అనేది దానికి ఫార్ములా ఉంది, h/f, ఓకేనా. ద డీవియేషన్ సఫర్డ్ బై ఎ లైట్ రే వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఎ లెన్స్ ఈస్ గివెన్ బై h/f. ఇందులో ఎఫ్ అంటే ఆఫ్ కోర్స్ ఫోకల్ లెంగ్త్, లెన్స్ ఫోకల్ లెంగ్త్. హెచ్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? హెచ్ అంటే ఏంటి? హైట్ కదా. ఈ లైట్ రే అనేది లెన్స్ మీద ఎంత హైట్ లో పడింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న దూరం, హైట్, ఓకేనా. ఇప్పుడు మీకు ఒక లెన్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సెస్, ఒక లైట్ రే ఇక్కడ వచ్చి పడింది, ఎక్కడ, ఇక్కడ, ఓకేనా. ఇంకో లైట్ రే ఇక్కడ వచ్చి పడింది. ఈ రెండు రేస్ కి హెచ్ వాల్యూ ఒకటేనా చెప్పండి? డిఫరెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న లైట్ రే ఉంది చూసారా, ఇది ఎక్కువ హైట్ లో పడింది లెన్స్ మీద, అంటే యాక్సెస్ కి దూరంగా, యాక్సెస్ ఇక్కడ ఉంది కదా, యాక్సెస్ కి దూరంగా చాలా హైట్ లో పడింది. ఈ రేస్ ని మార్జినల్ రేస్ అంటారు. మార్జినల్ అని ఎలా అంటారు? సింపుల్, మార్జిన్ లో పడుతున్నాయి కదా, చివర్లో పడుతున్నాయి. మరి లెన్స్ కి దగ్గరగా తక్కువ హైట్ లో పడే లైట్ రేస్ ఏమంటారు? పెరాక్సియల్ రేస్. పారాక్సియల్ రేస్. పేర్లో ఉన్నాయి కదా, పెరాక్సియల్ అంటే యాక్సెస్ కి దగ్గరగా ఉండే రేస్ ని పెరాక్సియల్ రేస్ అంటారు. సార్ హైట్ తేడా ఉంటే మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి, హైట్ మారితే డెల్టా మారిపోద్ది. ఇప్పుడు ఏ లైట్ రేస్ కి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది? డీవియేషన్ ఎక్కువ ఉండే లైట్ రేస్ ఏవి? పారాక్సియల్స్. కాదు కాదు, సరిగ్గా చూడండి. డీవియేషన్ డెల్టా అనేది ప్రపోర్షనల్ టు హెచ్ కదా. హెచ్ ఎక్కువ ఉన్న లైట్ రేస్ ఏవి? మార్జినల్ రేస్ కదా. సో మార్జినల్ రేస్ కి డెల్టా ఎక్కువ ఉంటుంది, అంటే అవి ఎక్కువగా డీవియేట్ అయ్యి దగ్గరగా ఫోకస్ అవుతాయి. ఐఎం మార్జినల్ రేస్ అన్నమాట. మార్జినల్ రేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఇది. పెరాక్సియల్ రేస్ కి హైట్ తక్కువ కదా, హైట్ తక్కువ అయితే డీవియేషన్ కూడా తక్కువ. డీవియేషన్ తక్కువ అయినప్పుడు దూరంగా ఫోకస్ అవుతుంది, అంటే ఇది పెరాక్సియల్ రేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్, ఓకేనా. మళ్ళీ ఇక్కడ సేమ్ అదే గోల, ఇందాక మనం చూసారా ఏంటది, వైలెట్ రేస్ అన్ని ఒక చోట, రెడ్ రేస్ అన్ని ఇంకో చోట ఫోకస్ అయినాయి. సో ఇలా విడిపోయినాయి కదా వేరువేరుగా. అక్కడ కలర్ వల్ల సెపరేట్ అయినాయి, ఇక్కడ దేని వల్ల సెపరేట్ అయినాయి? చెప్పండి. ఇక్కడ సెపరేషన్, విడిపోవడం మామూలే, అయిపోయింది. ఇక్కడ దేని వల్లమ్మా దివ్య చెప్పు? హైట్ వల్ల కదా, హైట్ వల్ల, ఓకేనా. అంటే కొన్ని లైట్ రేస్ ఏమో ఎక్కువ హైట్ లో పడుతున్నాయి, కొన్ని ఏమో తక్కువ హైట్ లో పడుతున్నాయి. ఆ డిఫరెన్స్ ఆఫ్ హైట్ అంటే మార్జినల్ పెరాక్సియల్ రేస్ కి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, సో మీకు ఏమవుతున్నాయి, మార్జినల్ రేస్ అన్ని ఒక చోట, పెరాక్సియల్ రేస్ అన్ని ఇంకో చోట ఫోకస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ ఎలా ఉంది? పెరాక్సియల్ రేస్ కి ఎక్కువ, మార్జినల్ రేస్ కి తక్కువ. మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ కాన్స్టెంట్ కాదు ఇక్కడ, అది గమనించండి. క్రోమాటిక్ అబరేషన్ లో కూడా అంతే, ఫోకల్ లెంగ్త్ డిఫరెంట్ కలర్స్ కి డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ కలర్స్ కాదు కానీ పెరాక్సియల్ రేస్ కి ఫోకల్ లెంగ్త్ ఒకలాగా, మార్జినల్ రేస్ కి ఇంకోలా ఉంది. ఫోకల్ లెంగ్త్ మళ్ళీ మారిపోయిందిగా. వెన్ ద ఫోకల్ లెంగ్త్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇమేజ్ ఒక చోట ఫామ్ అవుతుంది. అప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఈసారి కలర్డ్ గా ఫామ్ అవుతుంది కానీ బ్లర్డ్ గా ఫామ్ అవుతుంది. బ్లర్డ్ గా ఉన్నప్పుడు అది అబరేషనే కదా. సో చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, స్పెరికల్ అబరేషన్ లో మనం ఏ లైట్ తీసుకుంటాం? మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాం. ఇక్కడ కలర్స్ తో ప్రాబ్లం లేదు, ఒకటే కలర్ ఉంటుంది, ఇది ఎల్లో ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ ఏదో ఒకటే. అయినప్పటికీ అబరేషన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే దానికి తప్పు పట్టాల్సింది ఎవరిని? లెన్స్, లైట్ ని కాదు, లెన్స్ ని తప్పు పట్టాలి. లెన్స్ యొక్క స్పెరికల్ సర్ఫేసే తప్పు. స్పెరికల్ గా అది ఉండడం వల్ల డీవియేషన్ అనేది హైట్ మీద డిపెండ్ అవుతుంది. హైట్ ఎక్కువ ఉన్న రేస్, మార్జినల్ రేస్ కి డీవియేషన్ ఎక్కువ ఉండి దగ్గరగా ఫోకస్ అవుతాయి.
పెరాక్సియల్ రేస్ దూరంగా ఫోకస్ అవుతాయి, రిజల్టింగ్ ఇన్ ఎ బ్లర్డ్ ఇమేజ్. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ స్పెరికల్ అబరేషన్. ఓకే, అంటే స్పెరికల్ సర్ఫేస్ వల్ల వస్తుంది కాబట్టి అబరేషన్ స్పెరికల్ అబరేషన్ అంటారు. ఓకేనా. యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా అడ్వాన్స్డ్ గా వాడే లెన్సెస్, ఇప్పుడు రైట్ నో ఆప్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హబుల్ టెలిస్కోప్ తెలుసు కదా, ఇది అయిన తర్వాత నేను చూపించేవాడిని కానీ టైం ఎక్కువ పడుతుంది. హబుల్ టెలిస్కోప్ తెలుసు కదా, స్పేస్ లో మన మూడో కన్ను అది. స్పేస్ లో దూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాలు, వీటన్నిటి గురించి మనకు చెప్పేది ఎవరు? హబుల్ టెలిస్కోప్, మన బెస్ట్ ఫ్రెండ్ అది. ఓకేనా. లాంచ్ చేసి ఒక 20 years పైన అయిపోయింది. ఇప్పుడు అది డీకమిషన్ చేసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేస్తున్నారు. హబుల్ టెలిస్కోప్ అనేది మనకు చాలా ఇమేజెస్ పంపిస్తుంటది కదా యూనివర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ల్యాప్టాప్ తాలూకు స్క్రీన్ సేవర్ ఒక మంచి గెలాక్సీ ఫోటో ఉంటుంది. అదన్నీ ఎవరు పంపిన ఫొటోస్ అవి? మన హబుల్ పంపిన ఫొటోస్ అవి. అదొక టెలిస్కోప్. ఓకేనా. లాంచ్ చేసినప్పుడు హబుల్ టెలిస్కోప్ ఇమేజెస్ పంపింది, కానీ ఆ ఇమేజెస్ ఎలా ఉన్నాయి అంటే బ్లర్డ్ గా ఉన్నాయి. ఒకసారి గూగుల్ చేసి చూడండి తెలుస్తుంది, హబుల్ టెలిస్కోప్ ఇమేజెస్ అని. ఓకేనా. బ్లర్డ్ గా ఎందుకు వచ్చినాయో అర్థం కాల. తర్వాత సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేస్తే, ల్యాబ్కి వెళ్ళి ఆలోచిస్తే, బ్రెయిన్ స్టార్మ్ చేస్తే, అందులో వాళ్ళు వాడిన కొన్ని మిర్రర్స్ కి స్పెరికల్ మిర్రర్స్ వాడారు. ఆ స్పెరికల్ మిర్రర్స్ వల్ల స్పెరికల్ అబరేషన్ వచ్చింది. స్పెరికల్ అబరేషన్ వచ్చినప్పుడు ఆ గెలాక్సీ ఫోటోనో లేకపోతే వేరే ఏ ఫొటోస్ ఉంటాయి కదా చుట్టూ ఉన్న ఫొటోస్, అవి బ్లర్డ్ గా రావడం మొదలెట్టింది. ఓకేనా. అది స్పెరికల్ అబరేషన్ అని ఐడెంటిఫై చేసి తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఒక మిషన్ టేకప్ చేసి పైకి వెళ్ళి ఒక కరెక్టివ్ మిర్రర్ పెట్టారు. ఓకేనా. అప్పుడు మనకి ఏమైంది, అబరేషన్ మినిమైజ్ అయ్యి అప్పటి నుంచి హబుల్ టెలిస్కోప్ పంపిస్తున్న ఇమేజెస్ సూపర్ క్లారిటీతో వస్తున్నాయి అన్నమాట. సో ఆఖరికి స్పెరికల్ అబరేషన్ ఎవరిని వదిలిపెట్టలేదు, మన హబుల్ టెలిస్కోప్ ను కూడా వదిలిపెట్టలేదు. ఓకేనా. సో ఇదమ్మా. సో ఇక్కడ మార్జినల్ రేసు, పెరాక్సియల్ రేస్ అన్న మాటలు గుర్తుపెట్టుకోండి. దేనికి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, పెరాక్సియల్ గా మార్జినల్ గా? పెరాక్సియల్ సార్. ఓకేనా. సో ఇది ఇప్పుడు మినిమైజేషన్ చూద్దాం. స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు మనకి ఒక లెన్స్ మీద లైట్ రేస్ పడినప్పుడు, ఓకేనా, డీవియేషన్ డెల్టా అనేది రెండు సర్ఫేస్ల దగ్గర వస్తుంది కదా. ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. ఇక్కడ ఉన్న డీవియేషన్ డెల్టా 1, ఇక్కడ ఉన్న డీవియేషన్ డెల్టా 2 అనుకోండి. స్పెరికల్ అబరేషన్ ఎప్పుడు మినిమైజ్ అవుతుందంట? కండిషన్ ఏంటి? డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అయితే అప్పుడు స్పెరికల్ అబరేషన్ మినిమం ఉంటుందంట. ఓకేనా. స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయడానికి జనరల్ గా మనం వాడేవి ఏంటంటే ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడతాం. ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ వాడతారు. అంటే ఎలాంటి లెన్సెస్? ఒక సైడ్ ప్లేన్ గా ఉండి ఇంకో సైడ్ కాన్వెక్స్ షేప్ లో ఉండే లెన్స్ ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే. ఇలాగే గీయక్కర్లేదుగా, ఇంకోలా గీసుకోవచ్చు. ఓకే, డి షేప్ లో కానీ తిరగేసిన డి షేప్ లో కానీ ఉండొచ్చు. ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ మనకి ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి దేన్ని, స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయడంలో. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఏంటంటే డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అయ్యేలాగా మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని పెట్టాలి. అలా పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వచ్చే డైరెక్షన్ ఇది అనుకోండి, ప్యారలల్ రేస్ వస్తున్నాయి. మీరు లెన్స్ ని ఇలా పెట్టాలా లేకపోతే ఇలా పెట్టాలా అనేది కూడా ఇంపార్టెంట్. చెప్పండి, ఇది కరెక్టా ఇది కరెక్టా? ప్లేన్ సైడ్ ఆబ్జెక్ట్ వైపు ఉండేలా పెట్టాలా, కాన్వెక్స్ సైడ్ ఆబ్జెక్ట్ సైడ్ ఉండేలా పెట్టాలా? ఓకే, మీకు తెలియదు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా పెడితే ఏమవుతుందంటేనమ్మా, ప్లేన్ సర్ఫేస్ దగ్గర డీవియేషన్ 0 అవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర చాలా ఎక్కువ డీవియేషన్ వచ్చేస్తుంది, లార్జ్. సో దిస్ ఈస్ నాట్ ఐడియల్. ఇలా పెట్టారనుకోండి, రెండు సర్ఫేస్ల దగ్గర ఇంచుమించు ఈక్వల్ డీవియేషన్ వస్తుంది, అంటే డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని ఎప్పుడు ఎలా పెట్టాలంటే ది కాన్వెక్స్ సైడ్ షుడ్ ఫేస్ ది ఇన్కమింగ్ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్, అది కండిషన్. ఓకే, తర్వాత ఇలా ఒక మినిమైజ్ చేయొచ్చు. ఇందాకట్లాగే రెండు కాన్వెక్స్ లెన్సెస్ ని కొంత డిస్టెన్స్ తో సెపరేట్ చేసి అలా కూడా మనం స్పెరికల్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ కాన్వెక్స్ లెన్సెస్ కాదమ్మా, పొరపాటున కాన్వెక్స్ అన్నాడు. ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ని కొంత డిస్టెన్స్ తో సెపరేట్ చేసి దాంతో కూడా స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయొచ్చు. దానికి కండిషన్ ఒకటి చెప్తాను చూడండి. క్రోమాటిక్ అబరేషన్ కి కండిషన్ అయితే f1 + f2/2 అన్నాం కదా. స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే f1 - f2. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్రోమాటిక్ అబరేషన్ మినిమైజేషన్ కి యావరేజ్ చూసుకోవాలి, ఫోకల్ లెంగ్త్ యావరేజ్. స్పెరికల్ అబరేషన్ కి అయితే డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇందాకట్లాగే రెండు లెన్సెస్ ఉన్నాయి, ఒకదాని ఫోకల్ లెంగ్త్ 30,
ఇంకో దాని ఫోకల్ లెంగ్త్ సమ్ ఏదో 45 సెంటీమీటర్స్ అనుకోండి. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో వాటిని పెడితే స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ అవుద్ది? చెప్పనా? 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్. అంతే కదా, F1 మైనస్ F2 డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఫోకల్ లెంగ్స్ లా ఉండాలి. ఓకే, తర్వాత స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ షేప్స్ ఉన్న లెన్సెస్ ని వాడతారు. ఓకేనా, కండిషన్ ఏంటంటే ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. ఫార్మ్ ఫ్యాక్టర్ ని జనరల్ గా బీటాతో డినోట్ చేస్తారు. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, R1/R2 ని ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ యొక్క రేడియై ఆఫ్ కర్వేచర్ వాటి రేషియో బీటా. అది ఎంత ఉండాలంటే 2μ² - μ - 4 బై μ ఇంటూ 2μ + 1 ఇంత ఉండాలి. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేలాగా లెన్సెస్ కనుక ఉంటే అలాంటి లెన్సెస్ కి స్పెరికల్ అబరేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ μ వాల్యూ 1.5 అనుకోండి, అప్పుడు R1/R2 ఎంత ఉండాలి? -1/6 ఉండాలి. ఓకేనా, మీకు మైనస్ గురించి పెద్ద పట్టించుకోకండి. మైనస్ ఎందుకు వస్తుందంటే ఇందాక అన్నాను కదా, బైకాన్వెక్స్ తీసుకున్నప్పుడు ఒక సైడ్ పాజిటివ్ అయితే ఇంకో సైడ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయాలంటే R1/R2 ఎంత ఉండాలి? -1/6 ఉండాలి. ఎప్పుడు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక 1.5 అయితే. ఓకేనా, సో అదొకటి. అలాగే అబే సైన్ కండిషన్ అని ఒకటి ఉంది. అబే సైన్ కండిషన్ ఏం చెప్తుందంటే μ1y1 sin θ1 is equal to μ2y2 sin θ2. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసినా కూడా మనకి స్పెరికల్ అబరేషన్ ఏమవుతుందంటే మినిమైజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, స్పెరికల్ అబరేషన్ తర్వాత మనం దేనికి వెళ్ళామంటే కోమా, ఆస్టిగ్మాటిజం చూద్దాం. కోమా, వీటికి కోమా అని ఎందుకు పేరు పెట్టారంటే సింపుల్. మనం ఇది లెన్స్ అనుకోండి, ఇది యాక్సెస్. మనం ఆబ్జెక్ట్ ని లెన్స్ మీద పెట్టకుండా, యాక్సెస్ మీద పెట్టకుండా యాక్సెస్ నుంచి కొంత హైట్ లో ఏ అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో వెన్ ది ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ స్లైట్లీ అవే ఫ్రమ్ ది యాక్సెస్, స్లైట్లీ అనే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని యాక్సెస్ నుంచి బాగా దూరంలో పెడితే ఆస్టిగ్మాటిజం వస్తుంది. అలా కాకుండా స్లైట్ గా, ఏదో మరీ ఎక్కువ డిస్టెన్స్ లో కాకుండా కొంత డిస్టెన్స్ లో ఉంటే కనుక ఆబ్జెక్ట్, అప్పుడు వచ్చేది కోమా. ఏమవుతుందంటే ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళకుండా చెప్తాను చూడండి. ఈ లైట్ రేస్ వచ్చి పడతాయి, అఫ్ కోర్స్ ఏమవుతాయి, మళ్ళీ డిఫరెంట్ గా ఫోకస్ అవుతాయి, ఇదంతా మామూలే. ఇమేజ్ మనకి ఏ ఫామ్ లో, షేప్ లో ఫామ్ అవుతుంది అంటే ఒక కామెట్ షేప్ లో ఫామ్ అవుతుంది. కామెట్ తెలుసు కదా మనకి, చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ లాంటివి వస్తున్నప్పుడు అది కామెట్ షేప్ లో కనిపిస్తాయి కదా, ఆ కామెట్ అంటే తోకచుక్క. అలా ఇమేజ్ కనుక కామెట్ షేప్ లో ఫామ్ అయితే ఆ అబరేషన్ ఏమంటారంటే కోమా అంటారు. ఓకే, దీనికి రీజన్ కూడా ఏంటంటే లెన్స్ యొక్క స్పెరికల్ సర్ఫేసే. లెన్స్ ని డిఫరెంట్ జోన్స్ కింద ఊహించుకున్నప్పుడు ఫోకల్ లెంగ్స్ డిఫరెంట్ జోన్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి. మార్జినల్ జోన్స్ కి ఫోకల్ లెంగ్త్ ఒకలా ఉంటే పెరాక్సియల్ రేస్ కి ఫోకల్ లెంగ్త్ ఇంకోలా ఉంటుంది. ఓకేనా, సో ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ నుంచి స్లైట్ గా డిస్టెన్స్ లో ఉన్నప్పుడు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కోమా. తర్వాత ఆస్టిగ్మాటిజం కొద్దాం. ఓకే, ఆస్టిగ్మాటిజం ఎప్పుడు వస్తుందంటే సేమ్ లెన్స్, యాక్సెస్, ఆబ్జెక్ట్ ని యాక్సెస్ నుంచి చాలా ఎక్కువ దూరంలో పెడితే, ఓకే, అంటే ఫార్ అవే ఫ్రమ్ ది యాక్సెస్ అయితే కనుక అప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే విచిత్రంగా కామెట్ షేప్ లో కాకుండా ఇమేజ్ లో రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి. ఇమేజ్ లో టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక లైన్ ఇలా ఉంటే ఇంకో లైన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, మెరిడియన్ ప్లేన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత సాగిటల్ ప్లేన్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, సో అలా ఇమేజ్ ఏమవుతుందంటే రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయ్యే అబరేషన్ ఏమంటారంటే ఆస్టిగ్మాటిజం అంటారు. ఓకే, సో ఇదమ్మా అబరేషన్స్ గురించి. ఓకేనా, కొన్ని అడుగుతాను చెప్పండి ఒకసారి. క్రోమాటిక్ అబరేషన్ మినిమైజేషన్ కండిషన్ ఏంటమ్మా?
అక్రోమాటిక్ డబ్లెట్. అదే that is f1 by f2 is equal to మైనస్ Minus omega 1 by omega 2. ఓకే. అదే 2 convex lenses separated by distance అంటే Average of focal lengths x equals వెరీ to. గుడ్, యావరేజ్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం అబరేషన్స్ అయినాయి, మ్యాట్రిక్స్ మెథడ్ అయిపోయింది, ఇంటర్ఫిరెన్స్ లోకి వెళ్దాం. ఓకేనా? ఓకేనా, ఇంటర్ఫిరెన్స్ అంటే చూడండి, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో మనం వెళ్తే ఎందుకురా ఇంటర్ఫియర్ అవుతాం అంటారు. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు వేవ్స్ కి అప్లై చేస్తే, రెండు వేవ్స్ యాడ్ అవుతున్నప్పుడు మనకి ఏమవచ్చు అంటే లైట్ ప్లస్ లైట్ ఎప్పుడు కూడా లైట్ అవుతుందంటే తప్పది. ఒక్కోసారి ఏమవచ్చు, డార్క్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైట్ వేవ్ ఉంది. ఓకేనా, దీన్ని ఇంకో దాంతో యాడ్ చేస్తున్నాను చూడండి, ఇలాంటి ఇంకో వేవ్తో యాడ్ చేస్తున్నాను, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? వేవ్ కి క్రస్ట్ ట్రఫ్ ఉండే కదా, దీన్ని ఏమంటారు? క్రస్ట్ అంటారు, దీన్ని ట్రఫ్ అంటారు. అలాగే దీనికి ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. ఈ రెండు వేవ్స్ ఇన్ ఫేజ్ లో ఉన్నాయా, అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నాయో చెప్పండి? ఇన్ ఫేజ్ లో సో ఇన్ ఫేజ్ లో ఉన్న రెండు వేవ్స్ కలవడం అంటే రెండు ఒకే గుర్తున్న నెంబర్స్ యాడ్ అవ్వడం, అంటే 2+2 3+3 అలాగా. సో మనకు పెద్ద నెంబర్ వస్తుంది కదా యాడ్ అయితే. అప్పుడు అలాగే ఇప్పుడు వేవ్ భాషలో మాట్లాడితే ఒక పెద్ద వేవ్ వస్తుంది. అంటే ఈ ఇంటర్ఫిరెన్స్ ఏమంటారు? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. కన్స్ట్రక్టివ్ అంటే రెండు యాడ్ అయినాయి కాబట్టి. మనకు అప్పుడు ప్యాటర్న్ ఏమొస్తుంది? ఒక బ్రైట్ రింగ్ వస్తుంది, బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. అలా కాకుండా ఇదొక వేవ్, ఇంకో వేవ్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ఓకేనా, ఈ రెండు యాడ్ అయితే ఈసారి ఏమొస్తుంది అంటే ఏమీ రాదు. ఏమీ రాదంటే నా ఉద్దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రస్ట్ ఇది కదా, క్రస్ట్ కి తిన్నంగా ఏముంది? ఇప్పుడు ట్రఫ్ ఉంది. ఇక్కడేమో ట్రఫ్ కి తిన్నంగా క్రస్ట్ ఉంది. సో ప్లస్ మైనస్, మైనస్ ప్లస్. ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ ప్లస్ అయితే ప్లస్ ఉంది, మైనస్ అయితే మైనస్ ఉంది. సో ఇప్పుడు ప్లస్ మైనస్ యాడ్ అయితే జీరో అవుతుందిగా, జీరో. మైనస్ ప్లస్ యాడ్ అయితే జీరో. సో మనకి నో వేవ్. అంటే ఆ ఇంటర్ఫిరెన్స్ ఏమంటారు? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. అంటే ఈ రెండు వేవ్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ అనాలి, అవుట్ ఆఫ్ ఫేజ్, రెండు ఫేజ్ లో లేవు. ఫేజ్ డిఫరెన్స్ ఎంతో చెప్పగలరు ఎవరైనా? ఇలా ఉన్న రెండు వేవ్స్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? యాంగిల్లో చెప్పండి. ఫేజ్ డిఫరెన్స్ ఎలా చెప్పాలి? సింపుల్. క్రస్ట్ కి తిన్నంగా ట్రఫ్, ట్రఫ్ కి తిన్నంగా క్రస్ట్ ఉందంటే అర్థం ఏంటి? 180 డిగ్రీస్ ఫేజ్ ఉన్నట్టు లెక్క. 180 డిగ్రీస్ అంతే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎదురు బదురు నుంచున్నట్టు అనమాట. ఓకేనా, నేనేమో తూర్పుకు చూస్తున్నాను, నా ఫ్రెండ్ ఎదురుగుండా ఉన్నాడు పడమర చూస్తున్నాడు, అంటే ఎదురెదురుగా ఉన్నట్టు కదా. యాంగిల్ ఎంత ఇద్దరికి? 180. సో ఇలా ఉన్న వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 180. సో 180 ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. లేకపోతే పాత్ డిఫరెన్స్ ఎంత అని చెప్పొచ్చు? చెప్పండి ఎవరైనా. పాత్ డిఫరెన్స్ λ/2 అని చెప్పొచ్చు. పాత్ డిఫరెన్స్ ఇది. ఓకేనా, అంటే ఏం లేదమ్మా, డిఫరెన్స్ ని మనం ఫేజ్ లో చెప్పొచ్చు, పాత్ లో చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఒక ఊరు ఎంత దూరంలో ఉందంటే 2 గంటల ప్రయాణం అని చెప్పొచ్చు, లేకపోతే 40 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. రెండు ఒకే పద్ధతి కదా, చెప్పడం వేరంతే. సో రెండు వేవ్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ అయితే 180 అని చెప్పాలి, పాత్ డిఫరెన్స్ అయితే λ/2 అని చెప్పాలి. ఓకేనా, లాండా అంటే తెలుసు కదా, వేవ్ లెంగ్త్. ఓకేనా, పాత్ డిఫరెన్స్ లాండా ఉందనుకోండి, అర్థం ఏంటి? లాండా పాత్ డిఫరెన్స్ ఉన్నా అసలు పాత్ డిఫరెన్స్ లేదన్నా ఒకటే. ఎందుకంటే లాండా అంటే యాంగిల్లో మాట్లాడితే ఎంత? 360 కదా. లాండా అంటే 360తో ఈక్వల్, గుర్తుపెట్టుకోండి. లాండా అంటే 360 డిగ్రీస్ కి సమానం. సో ఒక వస్తువుని 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే మళ్ళీ అది ఎలా కనిపిస్తుంది మీకు? సేమ్ అలాగే కనిపిస్తుంది. ఒక ప్రదక్షిణ చేసి చూసుకోండి మిమ్మల్ని మీరు, సేమ్ అలాగే కనిపిస్తారు, అంతే కదా. సో అలాగే వేవ్స్ భాషలో మాట్లాడితే లాండా అంటే అర్థం ఒక పూర్తి రొటేషన్ అన్నట్టు లెక్క. ఓకేనా, అప్పుడు ఏంటి? పాత్ డిఫరెన్స్ లేనట్టే లెక్క. అలాంటప్పుడు కన్స్ట్రక్టివ్ వస్తుంది, డిస్ట్రక్టివ్ రాదు. λ/2 అయితే అర్థం ఏంటి? డిస్ట్రక్టివ్. సో మనకి ఏమొస్తాయి ఇప్పుడు? బ్రైట్ ఫ్రింజెస్ రావు, డార్క్ ఫ్రింజెస్ వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే సింపుల్ పాయింట్ అన్నా, ఇలా రెండు లైట్ వేవ్స్ ఒకదాంతో ఒకటి సూపర్పోజ్ అయినప్పుడు, అంటే ఇంటర్ఫియర్ అయినప్పుడు మనకి
ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఏ ప్యాటర్న్ అది? బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. మీలో ఎంతమంది న్యూటన్స్ రింగ్స్ చేశారు ప్రాక్టికల్ చెప్పండి. న్యూటన్స్ రింగ్స్ చేసాం సార్. భానుశ్రీ చేసామమ్మా. న్యూటన్స్ రింగ్స్ లో చూసుంటావు కదా, రింగ్స్ వస్తాయి మధ్యలో, ఎస్ సార్. తర్వాత బ్రైట్, అలా సర్క్యులర్ రింగ్స్ ఫామ్ అవుతాయి. అలాగే వెజ్ ఫిల్మ్ చేసి ఉంటారు కదా, వెజ్ ఫిల్మ్ లో కూడా నిలువుగా గీతలు వస్తాయి. సో అసలు మీకు అది చూస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించి ఉండాలి. అసలు ఆప్టిక్స్ ల్యాబ్ చాలా బాగుంటది. ఓకేనా? ఆప్టిక్స్ ల్యాబ్ లో అసలు వర్టికల్ గా డార్క్ లైన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అందుకే వస్తున్నాయి. 2 లైట్ వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ దగ్గర వాటి మధ్య 180 ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ 2 మెర్జ్ అయితే చీకటి వస్తుంది. అదే డార్క్ రింగ్. ఓకేనా? సో ఇదే మా ఇంటర్ఫిరెన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే మీకు సిలబస్ లో ఫస్ట్ అంటే 2 వేవ్స్ ఇంటర్ఫియర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంటెన్సిటీ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఒక పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ పెరుగుద్ది, ఇంకో పాయింట్ దగ్గర తగ్గుద్ది, అలా అన్నమాట. ఓకేనా? సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అందరికి తెలిసిందే ఇది. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇది ఏంటి అన్నది డెప్త్ లోకి వెళ్ళట్లేదు నేను. అంటే ఏం లేదు, ఒక సింగిల్ సోర్స్ తీసుకుంటారు, ఆ లైట్ ని 2 చీలికల గుండా పంపిస్తారు, S1 S2 అని. ఓకేనా? మనకేమవుతుంది, S1 నుంచి వచ్చిన లైట్, S2 నుంచి వచ్చిన లైట్ 2 సూపర్పోజ్ అయ్యి స్క్రీన్ మీద మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా? సో దానికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. స్క్రీన్ మీద ఏదైనా పాయింట్ దగ్గర ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఐకి ఫార్ములా A1² ప్లస్ A2² ప్లస్ 2A1A2 కాస్ డెల్టా, ఇది ఫార్ములా. దీనికంటే ఎక్కువ ఉపయోగపడే ఫార్ములా మాక్సిమం ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటంటే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ అన్న. మినిమం ఇంటెన్సిటీ, మాక్సిమం ఇంటెన్సిటీ అంటే బ్రైట్ ఫ్రింజ్, మినిమం ఇంటెన్సిటీ అంటే డార్క్ ఫ్రింజ్. డార్క్ ఫ్రింజ్ అంటే ఏంటి? A1 మైనస్ A2 హోల్ స్క్వేర్. ఇక్కడ A1 A2 ఏంటో తెలుసా? యాంప్లిట్యూడ్స్. ఇంటర్ఫియర్ అయ్యే 2 వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ A1 A2. ఓకేనా? సో మన ప్రాబ్లమ్స్ లో ఇది ఇంపార్టెంట్ అన్న. I మాక్సిమం టు I మినిమం రేషియో ఎంత అంటే A1 ప్లస్ A2 బై A1 మైనస్ A2 హోల్ స్క్వేర్, అంతే కదా. ఇది బై ఇది అంటే హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇది ఇంపార్టెంట్. యావరేజ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే, యావరేజ్ సింపుల్ I1 ప్లస్ I2 అంటే అర్థం ఏంటి? A1² ప్లస్ A2². ఓకే, తర్వాత మీకు టాపిక్ కోహరెంట్ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత కోహరెంట్ సోర్సెస్. ఓకేనా? కోహరెంట్ సోర్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా డెప్త్ కాన్సెప్ట్. అది మనకి ఇంటర్ఫిరెన్స్ రావాలంటే ఏంటి, 2 సోర్సెస్ నుంచి అంటే S1 S2 అని 2 సోర్సెస్ లోంచి వస్తున్న లైట్ ఇంటర్ఫియర్ అయితే మనకి ఇంటర్ఫిరెన్స్ వస్తుంది, సూపర్పోజ్ అయితే ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు 2 ఉండాలి కదా సోర్సెస్ ఖచ్చితంగా. దేర్ మస్ట్ బి 2 సోర్సెస్. కాకపోతే ఆ 2 సోర్సెస్ ఖచ్చితంగా కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. కోహరెంట్ సోర్సెస్ అంటే డెఫినేషన్ ఏంటంటే, 2 సోర్సెస్ ని కోహరెంట్ అని ఎప్పుడు అంటారంటే, వాటి నుంచి వచ్చే వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉండాలి? 0 కానీ లేదా కాన్స్టెంట్ గా ఉండాలి కనీసం, అంతేగాని టైంతో పాటు మారకూడదు. ఓకేనా? 2 sources are said to be coherent if they emit waves which are either in phase or have a constant phase difference. They are called coherent sources. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, మీరు కనుక 2 లైట్ బల్బ్స్ తీసుకుని ఆ 2 లైట్ బల్బ్స్, సార్ నేను 2 లైట్ బల్బ్స్ ఒకే కంపెనీ కొన్నాను, 2 ఒకే వాటేజ్ అని చెప్పి 2 బల్బ్స్ పెట్టి ఆ రెండింటిని వచ్చిన లైట్ ని సూపర్పోజ్ అయ్యేలా చేసి ఒక స్క్రీన్ పెడితే మీకు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కనపడదు. ఓకేనా? ఎందుకు కనపడదంటే, 2 డిఫరెంట్ సోర్సెస్ తీసుకొని, 2 డిఫరెంట్ లైట్ సోర్సెస్ తీసుకొని వాటిని కోహరెంట్ గా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, అది జరగదు అది. ఓకేనా? నో 2 డిఫరెంట్ లైట్ సోర్సెస్ విల్ బి కోహరెంట్. ఓకే, అందుకే ఏం చేస్తారంటే, మీకు యంగ్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ముందు S అనే సింగిల్ సోర్స్ ఉంటుంది, దాన్ని తర్వాత S1 S2 అనే 2 హోల్స్ పెట్టి అందులోంచి పంపిస్తారు. అంటే ఇండైరెక్ట్ గా మనకి 2 ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ యాక్చువల్ గా ఉన్నది ఒకటే సోర్స్. ఓకేనా? అంటే ఒక సోర్స్ నుంచి వచ్చిన లైట్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పంపిస్తారు తప్ప 2 డిఫరెంట్ లైట్ సోర్సెస్ తీసుకోరు. ఓకేనా? ఎందుకంటే
అలా కోహరెన్స్ లేనప్పుడు మీకు ఇంటర్ఫిరెన్స్ రాదు. ఓకేనా, అట్లీస్ట్ సస్టైన్డ్ ప్యాటర్న్ రాదు. ఓకేనా, సో కోహరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. జీరో ఫేజ్ డిఫరెన్స్ కానీ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కానీ ఉంటే అలాంటి సోర్సెస్ ఏమంటారు, కోహరెంట్ సోర్సెస్ అంటారు. కోహరెన్స్ అనేది మళ్ళీ స్పేషియల్ కోహరెన్స్, టెంపోరల్ కోహరెన్స్ అని ఉంటాయండి. స్పేషియల్ కోహరెన్స్, తర్వాత టెంపోరల్ కోహరెన్స్. ఓకేనా, ఇక్కడ మీకు ఇంపార్టెంట్, స్పేషియల్ కోహరెన్స్ కి ఒక కండిషన్ ఉంది. పాత్ డిఫరెన్స్ డెల్టా అది ఎలా ఉండాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ 10⁻⁻⁹ ఉండాలన్న. ఓకేనా, అఫ్ కోర్స్ పాత్ రిఫరెన్స్ జనరల్ గా మనం 2D sin θ అవుతుంది యంగ్స్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ లో అయితే అది ఎంత ఉండాలన్నమాట, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ 10⁻⁻⁹. అంటే టైం డిఫరెన్స్ అనేది 10⁻⁹ సెకండ్స్ ఉండాలి. టైం డిఫరెన్స్ నేను చెప్పేది, టైం డిఫరెన్స్ ఏమో 10⁻⁹ సెకండ్స్ లోపు ఉండాలి. టైం డిఫరెన్స్ ని లైట్ స్పీడ్ తో గుణిస్తే వచ్చేది ఏంటి, పాత్ డిఫరెన్స్. అది ఎంత ఉండాలి, సి ఇంటూ 10⁻⁹ కన్నా తక్కువ ఉండాలి. ఇది కోహరెన్స్ కి కండిషన్. ఇది రెండు లైట్ సోర్సెస్ మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ అంతకంటే తక్కువ ఉంటేనే స్పేషియల్ కోహరెన్స్ మెయింటైన్ అవుతుంది, లేకపోతే ఉండదు. ఓకేనా, సో కోహరెన్స్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత మీకు ఏం చెప్పాను, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో S1 S2 నుంచి వచ్చిన వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి మనకు స్క్రీన్ మీద ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, న్యూటన్స్ రింగ్స్ లో లాగే ఆల్టర్నేట్ గా బ్రైట్ టు డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి కదా. సో ఆ ఫ్రింజ్ విడ్త్ ఓకేనా, ఫ్రింజ్ విడ్త్ ని బీటాతో ఇండికేట్ చేస్తారు. ఫార్ములా ఏంటంటే λd/2d. ఓకేనా, ఫ్రింజ్ విడ్త్ బీటా ఎంత అంటే λd/2d. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ అనేది వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. మీరు వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్న లైట్ తీసుకుంటే ఫ్రింజ్ విడ్త్ తక్కువ ఉంటుంది. ఓకేనా, తర్వాత క్యాపిటల్ డి అంటే ఏంటి, డిస్టెన్స్, ఆ స్క్రీన్ యొక్క డిస్టెన్స్. 2D అంటే ఆ రెండు కోహరెంట్ సోర్సెస్ మధ్య ఉన్న సెపరేషన్. ఓకేనా, సో బీటా ఈక్వల్స్ λd/2d అనే ఫార్ములా మీకు ప్రాబ్లమ్స్ లో చాలా చోట్ల వస్తుంది. మీరు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లోనే కాదు, నెక్స్ట్ ఫ్రెనల్ బైప్రిజం వస్తుంది, ఏం వచ్చినా సరే ఫార్ములా మాత్రం ఇదే, విత్ ఫ్రింజ్ విత్ బీటా ఈజ్ ఈక్వల్ టు λd/2d. ఓకేనా, తర్వాత యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకటే ఇంటర్ఫిరెన్స్ ని సాధించాలి అంటే ఏముండాలి, దేర్ మస్ట్ బి 2 కోహరెంట్ సోర్సెస్. కాకపోతే ఆ రెండు సోర్సెస్ రియల్ సోర్సెస్ అవ్వక్కర్లా, వర్చువల్ కూడా అవ్వచ్చు. ఓకేనా, మీకు చదవండి, కాన్వెక్స్ లెన్స్ లో ఇమేజ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, కాన్కేవ్ లెన్స్ లో ఇమేజ్ వర్చువల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే రియల్ వర్చువల్ అనేది ఆప్టిక్స్ లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో దేర్ మస్ట్ బి 2 కోహరెంట్ సోర్సెస్ కదా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో రెండు కోహరెంట్ సోర్సెస్ ఏంటి, రెండు రియలే. ఓకేనా, 2 సోర్సెస్ ఆర్ రియల్, రెండు కూడా రియలే. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రెనల్ బైప్రిజం. ఇవన్నీ ఏంటి సార్ అంటే డిఫరెంట్ యంగ్స్ అని, ఫ్రెనల్ బైప్రిజం అని, లాయిడ్ సింగిల్ మిర్రర్ అని చాలా వస్తాయి. ఇవన్నీ ఏంటి, ఇంటర్ఫిరెన్స్ ని అచీవ్ చేయడానికి డిఫరెంట్ వేస్ అన్నమాట. యంగ్స్ ఎక్స్పెరిమెంట్ లో S1 S2 అనే రెండు సోర్సెస్, రెండు చిన్ని హోల్స్ గుండా లైట్ పంపించి ఇంటర్ఫిరెన్స్ వచ్చేలా చేస్తారు. ఫ్రెనల్ బైప్రిజం లో ఏం చేస్తారు, ఒక ప్రిజం తీసుకుని, రెండు ప్రిజమ్స్ తీసుకుని వాటిని అతికించి ఒక బైప్రిజం తయారు చేసి ఆ బైప్రిజం తో ఇంటర్ఫిరెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా, అంటే ఇంటర్ఫిరెన్స్ ని సాధించడానికి డిఫరెంట్ అటెంప్ట్స్ ఇవి. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, ఇప్పుడు మనం నేర్చుకునే ఫ్రెనల్ బైప్రిజం ఒకటి, తర్వాత నేర్చుకోబోతున్న లాయిడ్ సింగిల్ మిర్రర్. ఇవన్నీ కూడా ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అబ్టైనింగ్ ది ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్, టెక్నిక్స్ డిఫరెంట్ అంతే. ఓకేనా, సో ఫ్రెనల్ బైప్రిజం లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైప్రిజం అంటే అందులో రెండు ప్రిజమ్స్ కాంబినేషన్ వాడతారు, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇందులో రెండు కోహరెంట్ సోర్సెస్ ఉండాలి కదా, రెండు కోహరెంట్ సోర్సెస్ కూడా వర్చువల్ అండి. ఓకే, రెండు కూడా వర్చువలే, 2 వర్చువల్ కోహరెంట్ సోర్సెస్. ఓకే, అఫ్ కోర్స్ ప్రిజం యాంగిల్స్ ఎంత ఉంటాయి అంటే, ఒకటి 179, 3 యాంగిల్స్ ఉంటాయి కదా ప్రిజం కి, ఒకటి 179 డిగ్రీస్ ఉంటే ఇంకో రెండు యాంగిల్స్ 30 మినిట్స్ ఉంటాయి. ఓకేనా, అఫ్ కోర్స్ ఈ ఫ్రెనల్ బైప్రిజం
తో ఏర్పడిన ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఉపయోగించి మనం చాలా చేయొచ్చు, అప్లికేషన్స్ ఉంటాయి దానికి. ఓకేనా, ఏం చేయొచ్చు, ఒక మైకా షీట్, ఒక థిన్ షీట్ యొక్క థిక్నెస్ ఎంతో కనుక్కోవచ్చు. దానికి ఫార్ములా S ఇంటూ 2D/D ఇంటూ μ-1. ఓకే, ఇది ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి, ఫ్రెనల్ పైపరిజం అయిన తర్వాత లాయిడ్స్ సింగిల్ మిర్రర్ ఉంటుంది. అది రావడానికి ముందు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక గ్లాస్ తో తయారైన ఒక మీడియం, ఇదేమో ఎయిర్. ఒక లైట్ రే ఇలా ఎయిర్ లో ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడ వచ్చి పడింది, గ్లాస్ మీద పడింది. ఓకేనా, ఇప్పుడు ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం, అంతేగా, తెలుసు కదా మీకు. రేరర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉన్నదాన్ని రేరర్ అంటారు, ఎక్కువ ఉన్నదాన్ని డెన్సర్ అంటారు. అఫ్ కోర్స్ అది రిలేటివ్. అది ఈ పర్టికులర్ కేసులో గ్లాస్ డెన్సర్ అయింది, ఎయిర్ రేరడ్ అయింది. గ్లాసు డైమండ్ తీసుకుంటే గ్లాస్ ఏమో రేరడ్ అవుద్ది, డైమండ్ డెన్సర్ అవుద్ది. ఓకేనా, పాయింట్ ఏంటంటే ఇక్కడ లైట్ ఇలాగా ట్రాన్స్లేషన్ జరుపుతూ ఎయిర్ లో వెళ్ళి మీడియం చేంజ్ అయింది కదా. ఇక్కడ ఇది μ1, ఇది μ2. ఏమవుతుంది, లైట్ కొంత పార్ట్ ఏమో రిఫ్రాక్ట్ అవుతుంది, తెలుసుగా మీకు, రిఫ్రాక్ట్ అవుతుంది. కొంత పార్ట్ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఒకటే, అది తెలుసు కదా, బేసిక్. అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా, సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైట్ రే రిఫ్లెక్ట్ అయింది ఎక్కడ, డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయిందా, రేరడ్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయిందా చెప్పండి. రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది, డెన్సర్ దగ్గర సార్. డెన్సర్ మీడియం దగ్గర లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి కొంత పాత్ రిఫరెన్స్ వస్తుంది అనమాట. రిఫ్లెక్షన్ కారణంగా వచ్చే ఫేజ్ చేంజ్, ఇది ఫేజ్ డిఫరెన్స్ అనొచ్చు, పాత్ డిఫరెన్స్ అనొచ్చు. ఎంత వస్తుందంటే రిఫ్లెక్ట్ అవడం వలన, అది కూడా డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అవడం వలన ఎంత ఫేజ్ చేంజ్ వస్తుందంటే లైట్ యొక్క ఫేజ్ చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది, π అంటే 180 degrees. అదే పాత్ పరంగా చెప్తే λ/2. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, when the light ray gets reflected at the boundary of a denser medium, it undergoes a phase change of 180 degrees or π, or a path reversal of λ/2. ఓకే, అదే రిఫ్లెక్షన్ రేరర్ మీడియం దగ్గర జరిగింది అనుకోండి, దేర్ వోంట్ బి ఎనీ సచ్ ఫేజ్ చేంజ్. ఓకే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ లో ట్రావెల్ చేసుకుంటూ ఈసారి ఎక్కడికి వస్తుంది, ఎయిర్ లోకి వస్తుంది. ఇది గ్లాసు, ఇది ఎయిర్. ఇప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి, కొంత పార్ట్ ఏమో రిఫ్రాక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది, రేరర్ దగ్గర జరిగిందా, డెన్సర్ దగ్గర జరిగిందా? లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు గ్లాస్ నుంచి ఎయిర్కి వస్తుంది కదా. సో రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగినట్టు, అంటే ఎయిర్ దగ్గర జరిగినట్టు కదా, అంటే రేరర్ మీడియం దగ్గర జరిగింది. రేరర్ మీడియం దగ్గర జరిగినప్పుడు అలాంటి ఫేజ్ చేంజ్ ఏమి ఉండదు. మీలో న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్ చేసిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. న్యూటన్స్ రింగ్స్ చేసినప్పుడు ల్యాబ్ లో సెంట్రల్ ఫ్రింజ్ బ్రైట్ వస్తుందా, డార్క్ వస్తుందా చెప్పండి. బ్రైట్ వస్తుంది, బ్రైట్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ బ్రైట్ రాదండి, డార్క్ వస్తుంది. రిఫ్లెక్టెడ్ లైట్ లో న్యూటన్స్ రింగ్స్ ఎప్పుడు కూడా ఎలా వస్తాయి అంటే, ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ ఆల్వేస్ డార్క్ అండ్ ఇట్ షుడ్ బి డార్క్ అండ్ ఇట్ విల్ బి డార్క్. ఎందుకు ఇంత నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, మీకు న్యూటన్స్ రింగ్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసు కదా, సింపుల్. మీకు నెక్స్ట్ వస్తుందిలేండి. అలాగో ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని పెడతారు. ఓకేనా, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెడతారు కదా. మధ్యలో ఏం ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఎయిర్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈ ఎయిర్ ఫిల్మ్ వల్లే మనకి ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. ఇప్పుడు రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో అదే కదా సెంటర్ పాయింట్, అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ టచ్ అయ్యే పాయింట్. టచ్ అయినప్పుడు ఎయిర్ ఫిల్మ్ థిక్నెస్ ఎంత, అక్కడ 0 కదా. సో థిక్నెస్ 0 కాబట్టి ఇక్కడ పాత్ రిఫరెన్స్ ఉండకూడదు. అసలు పాత్ రిఫరెన్స్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. కానీ సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, న్యూటన్స్ రింగ్స్ లో సెంట్రల్ రింగ్ ఎప్పుడు కూడా డార్క్ వస్తుంది. ఎందుకు డార్క్ వస్తుందో అర్థం కాల. మీకు ఇందాక ఏం చెప్పాను, డార్క్ రింగ్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, ఎంత పాత్ రిఫరెన్స్ ఉంటే డార్క్ వస్తుంది. కండిషన్ ఏంటి, డార్క్ కండిషన్ λ/2 అంతే కదా. బ్రైట్ కండిషన్ ఏంటి, 0,
లాండా 2 లాండా అదే కదా. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. మనకి బ్రైట్ ఫ్రింజ్ రావడానికి కండిషన్ ఏంటంటేనమ్మా n లాండా. డార్క్ రింగ్ రావడానికి కండిషన్ ఏంటి 2n + 1 ఇంటూ లాండా బై 2. n = 0 తీసుకున్నారనుకోండి 0 లాండా 2 లాండా అలా 1 1 2 3 తీసుకుంటే. అదే ఇక్కడ n = 0 తీసుకుంటే ఎంత లాండా బై 2. లాండా బై 2 అంటే చెప్పాను కదా 180 కదా, అంటే ఆపోజిట్ లో ఉన్నట్లు లెక్క. సో లాండా బై 2, 3 లాండా బై 2, 5 లాండా బై 2 ఇలా ఉంటే పాత్ రిఫరెన్స్ అది బ్రైట్ వస్తుందా డార్క్ వస్తుందా? చెప్పండి. లాండా బై 2, 3 లాండా బై 2 డార్క్ వస్తుంది. లాండా 2 లాండా 0 అలా ఉంటే బ్రైట్ వస్తుంది. ఓకే, నాకు చాలా ఇంపార్టెంట్. బ్రైట్ రింగ్ కి కండిషన్ తెలియాలి, డార్క్ రింగ్ కి కండిషన్ తెలియాలి. ఇప్పుడు న్యూటన్స్ రింగ్స్ లో సెంటర్ పాయింట్ దగ్గర ఎక్కడైతే కాన్వెక్స్ లెన్స్ ఇవి టచ్ చేసుకుంటే అక్కడ నిజంగా పాత్ రిఫరెన్స్ ఉండదు, కానీ డార్క్ వస్తుంది. పాత్ రిఫరెన్స్ ఉండదంటే సైంటిస్టులు ఏమనుకున్నారు, పాత్ రిఫరెన్స్ ఎంత అనుకున్నారు 0 అనుకున్నారు, కానీ డార్క్ రింగ్ వస్తుంది. పాత్ రిఫరెన్స్ 0 ఉన్నప్పుడు డార్క్ రాకూడదు కదా, బ్రైట్ రావాలి. కానీ డార్క్ ఎందుకు వస్తుందంటే అర్థమైందంటే అప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ డిస్కవరీ జరిగింది. ఏంటది? ఇక్కడ లైట్ రే అనేది డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. డెన్సర్ మీడియం దగ్గర అది రిఫ్లెక్ట్ అవడం వల్ల దానికి ఎంత పాత్ రిఫరెన్స్ వస్తుంది? లాండా బై 2 పాత్ రిఫరెన్స్ అడిషనల్ గా వస్తుంది. లాండా బై 2 దేనికి కండిషన్? డార్క్ కి. అందుకే సెంటర్ లో ఎప్పుడు కూడా డార్క్ రింగ్ వస్తుంది. ఓకేనా? సో న్యూటన్స్ రింగ్స్ లో మనం అబ్జర్వ్ చేసిన సెంట్రల్ డార్క్ రింగ్ అనేది ఒక విషయాన్ని ప్రూవ్ చేసింది. దేని ప్రూవ్ చేసింది? డెన్సర్ మీడియం దగ్గర లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు దేర్ విల్ బి ఏ ఫేజ్ చేంజ్ ఆఫ్ 180 degrees ఆర్ పాత్ చేంజ్ రివర్సల్ ఆఫ్ లాండా బై 2. చాలా ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఇది. ఓకేనా? మీకు దీని సిగ్నిఫికెన్స్ ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో లిమిటెడ్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు తెలియదు, కానీ చాలా చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఇప్పుడు యంగ్స్ డబుల్ స్లిట్ అయిపోయింది, తర్వాత ఏమైపోయింది? ఫ్రెనెల్ బైప్రిజం అయిపోయింది, తర్వాత లాయిడ్స్ సింగిల్ మిర్రర్. ఈ 3 ఉన్నాయమ్మా సిలబస్ లో. ఓకేనా? లాయిడ్స్ సింగిల్ మిర్రర్. ఓకేనా? సెటప్ ఏంటి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇందులో ఒక రియల్ సోర్స్ ఉంటుంది, ఒకటి వర్చువల్ సోర్స్ ఉంటుంది అన్న. అంటే ఇందాక అన్నాను కదా, ఇంటర్ఫిరెన్స్ రావాలంటే 2 కోహరెంట్ సోర్సెస్ ఉండాలి. కాకపోతే 2 రియల్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయండి. యంగ్స్ డబుల్ స్లిట్ లో 2 రియల్ సోర్సెస్, ఫ్రెనెల్ బైప్రిజం లో ఫ్రెనెల్ బైప్రిజం లో 2 వర్చువల్ సోర్సెస్. లాయిడ్ సింగిల్ మిర్రర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? ఒకటి రియల్ సోర్స్ ఉంటుంది, S1 రియల్ ఉంటే S2 ఏమవుతుంది? వర్చువల్ అవుతుంది. ఇది అడుగుతున్నారు చాలా సార్లు. ఓకేనా? ఇందులో ఎన్ని రియల్ ఎన్ని వర్చువల్ ఉంటాయి అనేది తెలియాలి క్లారిటీగా. ఓకేనా? లాయిడ్ సింగిల్ మిర్రర్ దేన్ని ప్రూవ్ చేసిందంటే న్యూటన్స్ రింగ్స్ లాగే ఫేజ్ చేంజ్ ని ప్రూవ్ చేసింది. అది అంటే డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేజ్ చేంజ్ వస్తుందని చెప్తున్నాను కదా, పై ఆర్ లాండా బై 2. దాన్ని ప్రూవ్ చేసింది లాయిడ్ సింగిల్ మిర్రర్. ఓకే, ఇందులో ఒక ఫార్ములా ఉంది, అది నోట్ చేసుకొని పెట్టుకోండి, నేను ప్రాబ్లం చేసినప్పుడు చెప్తాను. μ-1 × t = n లాండా. ఓకేనా? అంటే మనం లైట్ వెళ్ళే పాత్ లో ఏదైనా ఒక చిన్న వస్తువు పెట్టినప్పుడు పాత్ రిఫరెన్స్ వస్తుంది. μ-1 × t ఆ పాత్ రిఫరెన్స్ వాల్యూ, అది n లాండాకి ఈక్వల్ అయితే బ్రైట్ రింగ్ వస్తుంది కదా. అప్పుడు మన ప్రాబ్లమ్స్ లో ఆ అన్నోన్ మెటీరియల్ యొక్క థిక్నెస్ కడతానికి ఫార్ములా అనమాట ఇది. ఓకేనా? ఇది జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, తర్వాత లాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ఇప్పుడు మనం ఇంటర్ఫిరెన్స్ 1 చూసినట్లు లెక్క. ఇంటర్ఫిరెన్స్ లో ఫస్ట్ పార్ట్ చూసాం. ఇందులో ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. 3 ఏంటవి? 3 టాపిక్స్ ఏంటమ్మా? యంగ్స్ డబుల్ స్లిట్ సార్, ఫ్రెనెల్ బైప్రిజం సార్, లాయిడ్ సింగిల్ మిర్రర్. మూడిట్లోనూ ఏం చేస్తామంటే మనం ఒక వేవ్ తీసుకొని దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, అంతే కదా. సో ఇదంతా కూడా ఎందులోకి వెళ్తుంది అంటే, ఇది ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగారు, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లోకి వెళ్తుంది ఇది. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ క్లాస్ అని అడుగుతాడు. ఓకేనా? అంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, లాయిడ్స్ మిర్రర్, ఫ్రెనెల్ బైప్రిజం ఇవన్నీ కూడా వేవ్ ఫ్రంట్ ని డివైడ్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంటర్ఫిరెన్స్ 2లో ఏం నేర్చుకుంటాం? అక్కడ వేరే సెటప్ ఉంటుంది, న్యూటన్స్ రింగ్స్. ఓకేనా? మైకల్సన్ ఇంటర్ఫెరామీటర్ ఉంటాయి. అక్కడ ఏం చేస్తామో తెలుసా? డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ కాదు, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అది. ఓకేనా?
సో డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కేసు అయితే న్యూటన్స్ రింగ్స్ ఇంటర్ఫెరోమీటర్. అక్కడ మీరు ఎందుకు అలా చెప్తున్నానంటే అక్కడెక్కడ 2 సోర్సెస్ తీసుకోవడం, S1 S2 వాటి మధ్య దూరం ఎంత, అవి కోహరెంటా కాదా అదేం ఉండదు. సింగిల్ సోర్స్ ఉంటుంది, లైట్ ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాం, డివైడ్ చేసిన 2 రైస్ మళ్ళీ కలుస్తాయి. ఓకేనా, అంటే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లోకి వెళ్తుంది. ఏది న్యూటన్స్ రింగ్స్ కానీ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కానీ ఇప్పుడు నేర్చుకున్న 3 మాత్రం డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లోకి వెళ్తాయి. ఓకే, సో డివిజన్ ఆఫ్ ఇది యాంప్లిట్యూడ్ కూడా చూసేస్తే మనకి ఇంటర్ఫిరెన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ వద్దాం చూడండి. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లో మీకు న్యూటన్స్ రింగ్స్ ఒకటి, న్యూటన్స్ రింగ్స్, అలాగే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఓకేనా, అంతకంటే ముందు మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయమ్మా. ఏంటవి అంటే కొసైన్ లా అంటారు. కొసైన్ లా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వచ్చి ఇలా ఒక మీడియం మీద పడింది, ఇదేదో గ్లాస్ అని మీడియం అనుకోండి, లేకపోతే ఇది ఒక ఫిల్మ్ అనుకోండి, ఫిల్మ్ ఒక ఆయిల్ లేయర్ అనుకోండి. లైట్ వచ్చి ఇలా పడినప్పుడు అంటే ఇందులో ఉండే ప్రిన్సిపల్ చెప్తున్నా. ఇక్కడ S1 S2 2 సోర్స్లు ఎలాంటి బిజినెస్ ఏం లేదు. ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ అంతా డిఫరెంట్. ఏం చేస్తాం, ఒక లైట్ రే వచ్చి ఇలా ఒక ఫిల్మ్ మీద పడింది, ఒక పలుచని ఫిల్మ్ మీద. కొంత పార్ట్ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది, అది 1 అనుకోండి. కొంత పార్ట్ ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది కదా, లోపలికి వెళ్ళి కింద రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది కదా, ఇది 2. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అబ్జర్వ్ చేయండి. ఒక మెటీరియల్ మీద ఒక పలుచని లేయర్ ఉన్నప్పుడు, ఒక ఫిల్మ్ ఉన్నప్పుడు, దాని అప్పర్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే 1, లోపలికి వెళ్ళి లోయర్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన లైట్ రే 2. ఇప్పుడు ఈ 2 ఇంటర్ఫేర్ అవుతాయి. ఈ 2 ఇంటర్ఫేర్ అయ్యి మనకి ఏమొస్తుంది, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా, అంటే ఇది డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కిందకి వస్తుంది. ఇప్పుడు 1కి 2కి మధ్యలో ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు బ్రైట్ వస్తుందా డార్క్ వస్తుందా అని దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ 2 రేస్ మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్. ఓకేనా, ఆ పాత్ డిఫరెన్స్ కి ఫార్ములా ఏంటి, అది కొసైన్ లా చెప్తుంది. పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ గివెన్ బై 2 μt cos r. ఓకేనా, 2 μt cos r. ఈ డెల్టా వాల్యూ అంటే పాత్ డిఫరెన్స్ ఒకవేళ n లాండాకి ఈక్వల్ అయితే మనకి ఏమొస్తుంది, బ్రైట్ రింగ్ వస్తుంది. అదే డెల్టా వాల్యూ 2n+1 λ/2కి ఈక్వల్ అయితే డార్క్ రింగ్ వస్తుంది. ఓకేనా, అది ఇక్కడ తిరకాల్సి ఉంది. మీకు కండిషన్లు తారుమారు అవుతాయి. బ్రైట్ రింగ్ కండిషన్ డార్క్ అవుతుంది, డార్క్ కండిషన్ బ్రైట్ అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లైట్ రే వచ్చి ఈ ఫిల్మ్ మీద పడింది, ఆయిల్ లేయర్ మీద పడింది. ఓకేనా, పడినప్పుడు లైట్ రే 1 ఉంది చూసారా, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయిందా, రేరర్ దగ్గర రిఫ్లెక్ట్ అయిందా? డెన్సర్ దగ్గర రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా, అంటే ఎయిర్ తో పోలిస్తే ఆయిల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి డెన్సర్. సో దీనికి ఏమొస్తుంది, ఇప్పుడు కొంత ఫేస్ చేంజ్ వస్తుంది కదా, λ/2 ఆర్ పై ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దానికి కింద ఉన్నది చూసారా, అంటే లోయర్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అయినట్టు, అది రేరర్ దగ్గర రిఫ్లెక్ట్ అయినట్టు లెక్క. సో ఏమవుతుంది మీకు అప్పుడు, దానికైతే పాత్ రిఫరెన్స్ ఏం రాదు. సో ఇప్పుడు λ/2 అనే పాత్ రిఫరెన్స్ యాడ్ అవుతుంది. λ/2 యాడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందో మీరు కనిపెట్టేయచ్చు, బ్రైట్ కాస్త డార్క్ అవుతుంది, డార్క్ కాస్త బ్రైట్ అవుతుంది. అందుకే మనం కండిషన్ చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, n λ అంటే బ్రైట్ అని అనేసి తప్పు. మామూలుగా అయితే డిఫాల్ట్ అయితే అదే. ఓకేనా, పాత్ రిఫరెన్స్ n λ అయితే బ్రైట్, ఆడ్ మల్టిపుల్స్ అంటే λ/2 3 λ/2 అలా అయితే డార్క్ కాదంటలా. కానీ ఈ రిఫ్లెక్షన్స్ ఒకటేమో రేరర్ దగ్గర ఒకటి డెన్సర్ దగ్గర అయినప్పుడు కండిషన్స్ తారుమారు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలా కాకుండా 2 డెన్సర్ మీడియం దగ్గరే జరిగినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ కౌంట్ చేయక్కర్లా. ఎందుకని, 2 డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు రెండింటికి λ/2 డిఫరెన్స్ వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, సో ఒకటి రేరర్ ఒకటి డెన్సర్ దగ్గర అయ్యే సందర్భాలు ఉంటాయి కొన్ని. అలాంటి సందర్భాల్లో మాత్రం మీరు కండిషన్స్ తారుమారు చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇక్కడ ఒక టాపిక్ ఉంటుంది ఏంటంటే కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes అయిపోద్ది. కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్, ఈ కాన్సెప్ట్ మన అందరం చూసిన వాళ్ళం, చిన్నపిల్లలు మన అందరం ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు వాన నీళ్ళలో ఏదైనా ఒక చిన్న ఆయిల్ పొట్టి ఏదైనా పడితే మనకు అదేం కనిపిస్తుంది, మెరుస్తూ కనిపిస్తాయి, కలర్స్ కనిపిస్తాయి.
ఓకేనా. ఆ కలర్స్ కనబడటానికి కారణం ఏంటి? ఇంటర్ఫీరెన్స్. ఓకేనా. ఈ ఇంటర్ఫీరెన్స్ అంటే ఎక్కడ వస్తుంది సార్? ఇంటర్ఫీరెన్స్ అంటే మామూలుగా కింద ఉన్నది వాటర్ అనుకోండి, ఇది వాటర్. దీనిపైన ఏమైంది? ఇప్పుడు ఒక ఆయిల్ లేయర్ ఉంది కదా, ఆయిల్ పడింది ఇక్కడ. పడినప్పుడు ఏమవుతుంది? లైట్ వచ్చి ఇలా పడినప్పుడు ఈ ఆయిల్ లేయర్ యొక్క పై సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైటు, ఈ ఆయిల్ లేయర్ యొక్క బాటమ్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన లైటు ఇంటర్ఫియర్ అవుతుంది. ఇంటర్ఫియర్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుద్ది? బ్రైట్ డార్క్ రింగ్స్ వస్తాయి కదా. అది మనకు వైట్ లైట్ వాడుతున్నాం కాబట్టి బ్రైట్ డార్క్ రింగ్స్ అనిపించవు, కలర్స్ కనిపిస్తాయి. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్, పలిచిన పొరలలో రంగులు అంటారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఏంటంటే ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్ అంటారు వాటిని. ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఇప్పుడు ఒక మీడియం మీద లైట్ పడినప్పుడు కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుద్ది, కొంత లైట్ ఏమవుతుంది? రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయిన లైట్ని ట్రాన్స్మిటెడ్ లైట్ అని కూడా అంటారు. ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఎంత లైట్ రిఫ్లెక్ట్ అవుద్ది, ఎంత లైట్ ట్రాన్స్మిట్ అవుద్ది, టోటల్ కలిపితే ఐ అవుతుందిలేండి. ఎంత రిఫ్లెక్ట్, ఎంత ట్రాన్స్మిషన్కి ఒక ఫార్ములా ఉందమ్మా. రిఫ్లెక్టెడ్ లైట్కి ఫార్ములా ఏంటంటే ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్ అంటారు వీటిని. ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్. ఓకేనా. ఫార్ములా μ2 మైనస్ μ1 బై μ2 ప్లస్ μ1 హోల్ స్క్వేర్. తర్వాత ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఇంటూ ఐ ఉంటుందమ్మా, ఇంటూ ఐ. ఐటీకి ఫార్ములా 2μ1 బై μ1 ప్లస్ μ2 హోల్ స్క్వేర్ ఇంటూ ఐ. ఐ అంటే ఏంటి? ఇన్సిడెంట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ, అంటే టోటల్ 100తో సమానం అది. ఓకేనా. ఐఆర్ అంటే అందులో ఎంత పర్సెంట్ రిఫ్లెక్ట్ అయింది, ఐటీ అంటే అందులో ఎంత పర్సెంట్ ట్రాన్స్మిట్ అయింది. ఆబ్వియస్లీ ఐఆర్ ప్లస్ ఐటీ మీరు కడితే ఎంత వస్తుంది? ఐ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ గ్లాసు తీసుకుంటే, ఎయిర్ గ్లాసు అంటే μ1 ఏమో ఎయిర్, μ2 గ్లాస్ తీసుకుంటే 4% లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అంట, ఎక్కువ లైట్ ట్రాన్స్మిట్ అవుద్ది 96%. ఓకేనా. సో ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి మనకి చాలా ప్రాబ్లమ్స్ లో ఉపయోగపడతాయి. లైట్ అనేది ఒక మీడియం మీద పడినప్పుడు ఎంత రిఫ్లెక్ట్ అవుద్ది, ఎంత ట్రాన్స్మిట్ అవుద్దో మనకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేయండి, మీడియం చేంజ్ అవనప్పుడు లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మీడియం చేంజ్ అవనప్పుడు లైట్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుద్దండి? ఇప్పుడు బంతిని మనం దొర్లించాం కింద. ఓకేనా. ఏదన్నా అడ్డం వస్తేనే కదా అది వెనక్కి వస్తుంది, లేదా రాదు కదా. సో మీడియం చేంజ్ అవనంతసేపు లైట్ ఏమవుతుంది? ఇట్ ట్రాన్స్లేట్స్. ఓకేనా. వెన్ ఇట్ ఎన్కౌంటర్స్ ఎ డిఫరెంట్ మీడియం, సమ్ ఆఫ్ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేయండి, అందుకే ఐఆర్ ఈక్వేషన్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మీడియం చేంజ్ అవ్వలేదంటే అర్థం ఏంటి? μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 కదా. అప్పుడు ఐఆర్ ఎంత అవుతుంది? 0. దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్. ఓకే. సో ఆ ఫార్ములాస్ ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే ఇలా హింట్స్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అదే మీడియం చేంజ్ అయింది అనుకోండి, చేంజ్ అయినప్పుడు మీకు ఏమవుతుంది? కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుద్ది, కొంత లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఐఆర్కి ఐటీకి ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకే. ఇది అయిన తర్వాత ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను. నేను ఏం చెప్పానంటే, ఎయిర్ గ్లాసు బౌండరీ తీసుకుంటే, ఎయిర్ గ్లాసు బౌండరీ తీసుకుంటే ఐఆర్ ఎంత? 4%, ఐటీ ఎంత? 96%. ఓకేనా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలిస్కోప్ ఏదో ఒక లెన్స్ తీసుకున్నప్పుడు లెన్స్ లో ఇమేజ్ ఫామ్ అయ్యేది రిఫ్లెక్షన్ వల్ల, రిఫ్రాక్షన్ వల్ల? లెన్స్ లో ఇందాక నుంచి చాలా రిఫ్రాక్షన్ వల్ల, అంతే కదా, రిఫ్రాక్షన్ వల్ల. మిర్రర్స్ లో ఇమేజ్ ఫామ్ అయ్యేది రిఫ్లెక్షన్, తెలుసు కదా. సో మనకి ఒక లెన్స్ మనం వాడినప్పుడు, ఒక టెలిస్కోప్ ఏదో వాడినప్పుడు ఇమేజ్ బాగా ఫామ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి మోర్ రిఫ్రాక్షన్ అండ్ లెస్ రిఫ్లెక్షన్, అంతే కదా. రిఫ్లెక్షన్ వల్ల ఇమేజ్ ఫామ్ అవుతుంది లెన్సెస్ లో. కానీ ఇప్పుడు మనం టెలిస్కోప్ లో లెన్సెస్ ని గ్లాస్ తోనే కదా తయారు చేస్తాం. సో ఏమవుతుంది ఇక్కడ? దురదృష్టం, గ్లాస్ మీద లైట్ వచ్చి పడినప్పుడు, అంటే లెన్స్ మీద పడినప్పుడు 4% లైట్ రిఫ్లెక్షన్ అయ్యి లాస్ అవుతుంది. అది లాస్ కిందే లెక్క, దానివల్ల మనకు ఉపయోగం లేదు. అందుకని ఏం చేస్తారంటే సైంటిస్టులు లెన్సెస్ మీద ఒక ఫిల్మ్ వేస్తారు, ఒక ఫిల్మ్ తో కోటింగ్ వేస్తారు. ఓకేనా.
ఓకేనా, జనరల్గా మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2, ఓకేనా, ఇలాంటి ఏదైనా ఒక మెటీరియల్తో లెన్స్ యొక్క సర్ఫేస్ మీద ఏం చేస్తారు, ఒక థిన్గా ఉండే ఒక లేయర్ కోటింగ్ వేస్తారు. కోటింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంటర్ఫిరెన్స్ని యూజ్ చేసుకొని రిఫ్లెక్షన్ని జీరో చేయొచ్చు, అంటే ఐఆర్ని జీరో చేస్తాం. ఓకేనా, అందుకే ఆ ఫిల్మ్ని ఏమంటారు, ఏ ఫిల్మ్ని కోటింగ్ చేయడం వల్ల అయితే మనం రిఫ్లెక్షన్ని జీరో చేస్తున్నామో దాన్ని ఏమనాలి, సింపుల్గా నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్ అనాలి. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, రిఫ్లెక్షన్ని జీరో చేయడానికి మనం ఏ ఫిల్మ్ అయితే లెన్స్ మీద వేస్తామో దాన్ని నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్ అంటారు. నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలంటే λ/4μ ఉండాలి. అలాగే మీరు వాడే ఆ మెటీరియల్ ఉంది చూసారా, ఏ మెటీరియల్, మెగ్నీషియం ఫ్లోరైడా లేకపోతే వేరేదేదో వాడతారు కదా, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉండాలి, μ √μ2 ఉండాలి. μ2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ వాడితే గ్లాస్, ఓకేనా, అప్పుడు గ్లాస్ పైన 1√1.5తో వేయాలన్నమాట. ఓకేనా, సో ఈ రెండు ఇంపార్టెంట్ కండిషన్స్ అన్నమాట. రిఫ్లెక్షన్ జరగకుండా లెన్సెస్లో కొన్ని ఫిల్మ్స్తో కోటింగ్ చేస్తారు కదా, ఆ నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ యొక్క థిక్నెస్ ఫార్ములా, అలాగే ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఇంపార్టెంట్. ఓకే, అది అయిన తర్వాత మామూలుగా వెజ్ షేప్డ్ ఫిల్మ్ అని మీరు ప్రాక్టికల్ చేసి ఉంటారు. వెజ్ షేప్డ్ ఫిల్మ్, ఓకేనా, మన హ్యూమన్ హెయిర్ కానీ ఏదైనా పెట్టి ఫ్రింజెస్ చూసుంటారు, వాటి మధ్య ఫ్రింజ్ విత్ బీటా కట్టుంటారు. ఫ్రింజ్ విత్ బీటాకి ఫార్ములా λ/2α. మీకు వెజ్ అంటే తెలుసు కదా, ఇలా ఒక ప్లేట్ ఇలా ఒక ప్లేట్ ఉంటాయి, ఈ యాంగిల్ ఆల్ఫా. సో మీకు బీటాకి ఫార్ములా ఏంటి, ఫ్రింజ్ విత్కి λ/2α. ఓకే, తర్వాత న్యూటన్స్ రింగ్స్ ఒకటి చేస్తే అయిపోద్ది, న్యూటన్స్ రింగ్స్. ఓకేనా, ఇప్పుడు న్యూటన్స్ రింగ్స్ లో ఏం చేస్తారనేది అఫ్ కోర్స్ అది పెద్ద సబ్జెక్ట్. అది ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుంటారు, దానిపైన ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెడతారు. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెడతాం వల్ల దీనికి మధ్యలో ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ ఫిల్మ్ వల్ల మనకి ఏమొస్తుంది, ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లైట్ వచ్చి ఇలా పడుతుంది కదా, కొంత లైట్ ఏమో పైనుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోది, కొంత లైట్ ఎయిర్ ఫిల్మ్ యొక్క బాటమ్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి, ఇంటర్ఫియర్ అయ్యి మనకి సో కాల్డ్ రింగ్స్ వస్తాయి సర్క్యులర్ షేప్ లో. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ 2t + λ/2 = n λ. ఓకేనా, ఇది ఒక కండిషన్ దేనికి, బ్రైట్ రింగ్ కి. ఇప్పుడు ఇందులో ఉన్న ఫార్ములాస్ ఏంటంటే బ్రైట్ డార్క్ రింగ్స్ ఫామ్ అవుతాయి కదా, బ్రైట్ రింగ్ యొక్క డయామీటర్ ఫార్ములా, బ్రైట్ రింగ్ డయామీటర్ ఫార్ములా d = √2λr √2n-1. అంటే బ్రైట్ రింగ్ యొక్క డయామీటర్ ప్రపోర్షనల్ టు √2n-1. అంటే అర్థం ఏంటి, 2n-1 అనేది తెలుసు కదా, ఆడ్ నెంబర్. ఓకేనా, అంటే బ్రైట్ రింగ్స్ యొక్క డయామీటర్స్ ఆడ్ నెంబర్స్ యొక్క, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్స్ కి ప్రపోర్షనేట్ గా ఉంటాయి. అదే డార్క్ రింగ్ యొక్క డయామీటర్ రాస్తే, డార్క్ రింగ్ d, ఇది b కదా, డార్క్ రింగ్ ఎంత అవుతుందంటే 2 × √n λr. అంటే అర్థం ఏంటి, డార్క్ రింగ్ యొక్క డయామీటర్ ప్రపోర్షనల్ టు √n. అంటే ఈసారి ఆడ్ నెంబర్ కాదు, న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ కి డైరెక్ట్ గా ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అన్న. బ్రైట్ రింగ్ యొక్క డయామీటర్ అయితే ఆడ్ న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. డార్క్ రింగ్ అయితే ప్రపోర్షనల్ టు ఈవెన్ అనుకుంటారు, ఈవెన్ కాదు, ప్రపోర్షనల్ టు న్యాచురల్ నెంబర్స్ అంతే. ఓకే, ఇందులోనే ఇంకో రెండు ఫార్ములాస్ ఉన్నాయమ్మా. న్యూటన్స్ రింగ్స్ ఉపయోగించి మనం ప్రాక్టికల్ కూడా చేస్తుంటాం. లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కనిపెట్టచ్చు. దానికి ఫార్ములా dm² - dn² / 4λ × m-1. రీసెంట్ గా ప్రాక్టికల్ చేశారు కాబట్టి ఈ ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది. దీని తర్వాత మైకెల్సన్ మోర్లే ఇంటర్ఫెరామీటర్. ఓకేనా, మైకెల్సన్ మోర్లే ఇంటర్ఫెరామీటర్. ఇందులో పాత్ రిఫరెన్స్ ఫార్ములా δ = 2 × x1 - x2 + λ/2. ఓకేనా, దీన్ని ఉపయోగించి వేవ్ లెంగ్త్ కట్టచ్చు. దానికి ఫార్ములా వచ్చి 2 × x2 - x1/n అమ్మ. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది, సో ఇక్కడతో మనం
ఇవాళ కూర్చున్నందుకు 3 చాప్టర్స్ అయినాయి. మ్యాట్రిక్స్ మెథడ్ అండ్ పెరాక్సిలాప్టిక్స్ అయింది, తర్వాత అబ్రేషన్స్ అయింది, దాని తర్వాత ఇంటర్ఫియరెన్స్ అయింది. నెక్స్ట్ లేజర్ చెప్తాను. ప్రాబ్లీ కుదిరి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇవాళ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే లేజర్ అయిపోద్ది. లేజర్ అయిన తర్వాత డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఉంటాయి. అవి ఒక క్లాస్లో అయిపోతాయి. ఓకేనా? సో డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అన్నట్టు 2గా చదువుకొని గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ రింగ్స్లో ఎయిర్ ఫిల్మ్ ఉంటుంది. డిఫాల్ట్గా అయితే ఎయిర్ ఫిల్మ్ ఉంటుంది. ఆ ఎయిర్ ఫిల్మ్ బదులు ఏదైనా ఆయిల్ ఫిల్మ్ ఫామ్ అయింది అనుకోండి, మధ్యలో రింగ్స్ యొక్క డయామీటర్ ఏమైనా మార్పు ఉంటుందా? అసలు రింగ్స్ ఏ ఫామ్ అవ్వదు సార్. రింగ్స్ ఫామ్ అవ్వా? ఏమో ఎందుకు ఫామ్ అవ్వంటావు? ఎయిర్ ఫిల్మ్ వల్లే అక్కడ ఇంటర్ఫరెన్స్ జరిగింది కదా సార్. అంటే అక్కడ కావాల్సింది ఎయిర్ ఫిల్మ్ అనా కాదన్నా, మనకు కావాల్సింది ఏంటి? ఆ రెండింటిని సెపరేట్ చేసి ఒక మీడియం. ఓకేనా? అది ఈ రెండింటికి ఇంటర్మీడియట్ గా ఉండే ఆయిల్ లాంటి మీడియం అయినా రింగ్స్ ఫామ్ అవుతాయి, డౌటే లేదు. ఓకేనా? కాకపోతే మీకు ఏమవుతుంది, ఆ 2t + λ/2 = n λ చూశారు కదా, అక్కడ థిక్నెస్ ఇంపార్టెంట్ తప్ప ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంపార్టెంట్ కాదు. అది ఎయిర్ ఫిల్మ్ అయినా, ఆయిల్ ఫిల్మ్ అయినా, ఇంకేదన్నా ఫిల్మ్ అయినా కూడా ఫామ్ అవుతాయి. ఓకేనా? తర్వాత ఇంకోటి, ఎయిర్ ఫిల్మ్ యొక్క షేప్ ఏంటని అడుగుతారు. ఏ షేప్ లో ఉంటుంది ఎయిర్ ఫిల్మ్ న్యూటన్స్ రింగ్స్ లో? పరాబోలా సార్. పరాబోలా అలా చెప్పకూడదు కదా. మరి లెన్స్లు అంటే ఏం చెప్పాలి? కాన్వెక్స్లు, కాన్కేవ్లు అలా చెప్పాలి కదా. మీకు ఇందాక వేసిన డయాగ్రామ్ చూస్తే కాన్కేవ్ కదా, ఎందుకంటే ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కదా, కిందేమో గ్లాస్ ప్లేట్. ఇది కదా మనకి ఇప్పుడు ఫోకస్ ఏది, ఇది ఇలా డాష్లు కొడుతుందని చూసారా? ఆ ఎయిర్ ఫిల్మ్ ఏ ఆకారంలో ఉన్నట్లేక, ఏ ఆకారంలో ఉన్నట్టు? ప్లేనో కాన్కేవ్ లెన్స్ అన్నట్టు. ఓకేనా? అది కూడా అడగచ్చు. ఓకే, సెంట్రల్ రింగ్ ఏంటనేది ఇంపార్టెంట్. అది డార్క్ రింగ్ వస్తుంది. సెంట్రల్ రింగ్ డార్క్ రావడానికి కారణం ఫేజ్ చేంజ్. ఓకేనా? 180 ఫేజ్ చేంజ్ ఆర్ λ/2 పాత్ రివర్సల్. ఓకే, సో ఇదమ్మా. సో చదవండి.